ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను ప్రవల్లిక. ఈ రోజు మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అయిన జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాము. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మేషరాశి వాళ్ళకి వాళ్ళ జాతక రీత్యా గాని, వాళ్ళ జీవితాంతం, జాతకంలో అనే కాదు జీవితాంతం కూడా వాళ్ళు ఆర్థికంగా బాగుండాలి, వాళ్ళు తలపెట్టే ఏ కార్యమైనా సరే నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? కొంతమందికి క్షేత్ర దర్శనం ఈ రాశి వాళ్ళు చేసుకుంటే మంచిది అని అంటూ ఉంటారు కదా. ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఏ క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళ జాతక రీత్యా గాని అన్ని రకాలుగా కూడా ఎలా కలిసి వస్తుంది వివరించండి. తప్పకుండా. మేషరాశి అంటే మనకి రాసాధిపతి కుజుడు. సో అద్భుతమైన రాశి. సో రాశుల్లో మొదటి రాశిగా తీసుకుంటాం మేషరాశిని. సో మేషరాశిలో పుట్టిన వాళ్ళకి అదృష్ట యోగాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ రాసాధిపతి ఏదైతే కుజుడు అధిపతి ఉన్నారో భూమి పుత్రుడు ఆయన, భూమికి అధిపతి ఆయన. సో భూమికి పుత్రుడు కూడా అంటారు. సో అందుకని అంటే భూమి మీద మనం ఏ విషయమైనా సాధించాలి అంటే మన జాతకంలో ఈయనకు అనుగ్రహం ఉండాలి ఖచ్చితంగా. కుజుడికి అనుగ్రహం ఉంటేనే మన జీవితంలో కానీ మనం చేసుకోవాల్సిన కార్యక్రమాల్లో కానీ అన్ని కూడా అనుగ్రహం అనేది వస్తుంది. ఎందుకంటే ఆయన వల్ల ఏంటంటే ఆకర్షణ శక్తి, కోరిక బలంగా బలపడడం కానీ, రావడం కానీ, మనకు ఒక ఆలోచన కలగడం కానీ చేసేదంతా ఆయన అనుగ్రహం ఉంటేనే. అందుకే కుజుడు ఒక అనుగ్రహం లేకపోతే జాతకంలో చాలా వరకు వాళ్ళు ఏ పనులు చేసినా అంత అనుకూలంగా అనిపించదు, ఎదుటి వాళ్ళకున్నా అవి నచ్చవు. సో అందులో మేషరాశిలో పుట్టిన వాళ్ళకి కుజుడు ఒక అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన రాసాధిపతి కనుక, ఆ రాశికి అధిపతి ఆయన కనుక పూర్తిగా పరిపూర్ణంగా అనుగ్రహం ఉంటుంది. ఏం సాధించగలరు అంటే అన్ని వీటిలోనే వీళ్ళు విజయాలు సాధిస్తారు మేషరాశి వాళ్ళు. సో వీళ్ళకున్న ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మూలతత్వంగా ఉంటుందంటే సాధించాలనే కోరిక బలంగా ఉంటుంది. సాధించుకుంటూ వెళ్ళేటప్పుడు వెనక ముందు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలా దూసుకుని వెళ్ళే లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ మేషరాశి వాళ్ళకి. సో వీళ్ళకి జనరల్ గా ఉండే ఇబ్బందులు ఏంటంటే ఆర్థికమైన ఇబ్బందులు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎంత సంపాదించినా డబ్బు చేతులు నిలబడదు వాళ్ళకి. సంపాదన లేకపోవడం కాదు, సంపాదన అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ సంపాదించిన రూపాయిని ఎలా అమలు పరచాలి, దాన్ని ఎలా వాడాలి, ఎలా ఉంచాలి అనేది ఒక్కొక్కసారి టూ మచ్ ఇన్వెస్ట్మెంట్స్ కి వెళ్ళిపోయి పోగొట్టుకుంటుంటారు. ఎందుకంటే ఈ రాశికి కుజ అధిపతి కనుక ఆలోచన అనేది దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నట్టు చేయడాల్లో ముందుంటారు వీళ్ళు. ఆ ముందు ఉండి చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కసారి ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటాయి. ఎందుకంటే జాతకం మంది కాదు. సో లగ్నంలో ఏవైతే భావాలు ఉంటాయో మనకి దాని ప్రకారం మన జాతకం ఉంటుంది. ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. ఇలా అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక వీళ్ళు జీవితంలో ప్రతిరోజు పూజించవలసిన దేవత ఎవరైతే ఉన్నారంటే గణపతి ఆరాధన చేయాలి వీళ్ళు. గణపతి ఆరాధన. సో గణపతి ఆరాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, విశేషంగా కలిసి వస్తుంది. సో ఎన్ని దేవతలు ఉన్నా గణపతిని మాత్రం వీళ్ళు రోజు పూజించడము. క్షేత్రాల్లో దర్శనం చేసుకోవాలంటే కాణిపాకం వినాయకుడు. సో కాణిపాక విఘ్నేశ్వర ఆలయానికి వెళ్ళడం, ప్రతి సంవత్సరం వారికి వెళ్ళడం, అందరికి ప్రదక్షిణాలు చేయడం, అక్కడ హోమం చేయించుకోవడం, అక్కడ నిద్ర చేయడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇలా ఒకసారి వెళ్ళి సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే దిష్టి ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏం చేసినా యాక్టివ్ గా ఉంటుంటారు. ఒకవేళ బాధ కలిగినా ఎదురు వాళ్ళకి కనిపించదు ఆ బాధ, మనుషుల మీద యాక్టివ్ గా కనిపిస్తుంటారు. దానివల్ల వీళ్ళకి దిష్టి బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ దిష్టి అనేది ప్రక్రియ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ పోయే ఏదైతే ఉందో అది మా కాణిపాక గణపతి దగ్గర పోతుంది. అక్కడ ఎవరైనా వెళ్ళి నిద్ర చేస్తే ఆ దిష్టి పోతుంది అన్నమాట. సో అందుకే కాణిపాక గణపతిని వీళ్ళు పూజించడం వల్ల వీళ్ళకి బాగా విశేషంగా లాభాలు, ఫలితాలు ఉంటాయి. జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాము. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. రెండోది వచ్చేసి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండకుండా ఉండాలంటే ఏ పరిహారాలు పాటించాలి? వాళ్ళు వెళ్ళవలసిన దైవ క్షేత్రం ఏదమ్మా? తప్పకుండా. వృషభ రాశి వాళ్ళు జనరల్ గా ఏంటంటే ఈ రాసాధిపతి ఎవరంటే శుక్రుడు. సో అందుకని భోగభాగ్యాలకి ఎటువంటి లోటు లేకుండా ఉంటారు వీళ్ళు. అంటే మన దృష్టిలో భోగభాగ్యాలు అంటే చాలా మంది దానికి ఏదో బోడంత ఆస్తి, బోడంత డబ్బు ఉండాలనుకుంటారు. కానీ సుఖంగా జీవించడము, ఉన్నదాంతో హాయిగా ఉండడము, ఎదుటి వాళ్ళని ఒక మాట అనకుండా నొప్పించకుండా మనం బతకడం అనేది కూడా ఒక రకంగా చాలా అదృష్టమైన జీవితమే. ఎందుకంటే ఎవరిని ఒక మాట అనకుండా మనం బతకగలిగాం అనుకోండి, అది ఎంత అదృష్టమైన జీవితం అది. ఎవరైనా అనాలి అంటే ఎందుకు అనాల్సి వస్తుంది? అక్కడ ఏదైనా జీతం ఇవ్వలేకపోతే ఏదైనా యజమాని తిట్టుకోవాల్సి వస్తుంది, జీతం ఇవ్వలేదు, టైంకి ఇవ్వలేదు, అది చేసుకోవాలని చెప్పేసి. ఒక ఏదైనా పని చేయలేదంటే ఆ పని అవ్వలేదని చెప్పి వాళ్ళని తిట్టుకోవాల్సి వస్తుంది. అలా ఏ పనైనా ఎప్పటికప్పుడు అయిపోయింది అనుకోండి, తిట్టుకునే అవకాశం ఉండదు కదా.
సో భోగభాగ్యాలకి అదృష్టమైన రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి. సో వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే శుక్రుడు ఎప్పుడు కూడా ఏంటంటే సౌఖ్యాన్ని, సుఖాన్ని, సంతోషాలని కలుగజేస్తూ ఉంటాడు. ఎక్కడైతే సంతోషంగా ఉంటామో అక్కడ శుక్రుడు అనుగ్రహం ఉన్నది అంతా. చూడండి, చాలా మంది చూస్తుంటారు, పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, వాళ్ళు ఏదో దిగులుగా ఉంటారు. చిన్న పూరి గుడిసెలో ఉన్న వాళ్ళు సాయంత్రం అయినప్పటికీ చక్కగా ఏదో కబుర్లు చెప్పుకుంటూ, ఏదో మాట్లాడుకుంటూ, ఏదో ఉన్న దాంట్లో పచ్చడి అన్నం తింటూ, ఏదో ఉన్న దాంట్లో వాళ్ళు హ్యాపీగా బతుకుతుంటే కనిపిస్తుంటారు మనకి. ఇంత హాయిగా ఆడుకుంటారు, ఇంత హాయిగా చేసుకుంటారు. పొద్దున్న మళ్ళీ పనికి ఎవరి పని వాళ్ళు ఇళ్లలో పాచి పనులు చేస్తుంటారా, పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే శుక్రుడికి అనుగ్రహం ఉంటే అలా బతకగలుగుతారు హాయిగా, ఆనందంగా. సో పెద్ద పెద్ద బంగాళాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండాలి అంటే అది శుక్రుడు అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది. సో వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు బాగా అధిపతి కనుక వాళ్ళ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో వీళ్ళు మార్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే సెన్సిటివ్ గా ఉంటారు. ఏదైనా ఒక మాట అంటే పర్లేదు, ఎవరైనా ఏదైనా అంటే వీళ్ళు భరించలేరు, ఆ విపరీతమైన బాధ వచ్చేస్తుంది, విపరీతమైన కోపం వచ్చేస్తుంది. వాళ్ళు మళ్ళీ దానికి సమాధానం చెప్పాలని చేసి సమాధానం చెప్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో కొంతమంది చెప్పలేక వాళ్ళు మదన పడుతుంటారు. ఈ బాధలు ఎక్కువగా ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి. దీని నుంచి బయటపడడానికి మనం చేసుకోవాల్సిన ఆరాధన క్షేత్రము ఏంటంటే ప్రతి వృషభ రాశి వాళ్ళకి ఒక్కొక్క క్షేత్ర దర్శనం అని ఉంటుంది. వీళ్ళకి ఆ రాశికి అదృష్ట యోగాలు, ఆ యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మన జాతకంలో లగ్నం తెలిసినా తెలియకపోయినా ఈ పరిహారం చేసుకుంటే, వృషభ రాశి నాది తెలిసింది, ఈ పరిహారం చేసుకుంటే కనుక కష్టాల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది ఉంటుంది. అమ్మ, మూడవది మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా సరే వాళ్ళు ఏ క్షేత్రానికి వెళ్తే మంచిది, అసలు ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి వాళ్ళు చేయవలసిన విధి విధానాలు ఏంటి, వాళ్ళ రోజువారీ జీవితంలో వివరించి. తప్పకుండా అమ్మా. మిథున రాశి అనగానే మనకి రాశాధిపతి బుధుడు. సో బుధుడు అంటే మనకు జనరల్గా ఏంటంటే ఆలోచన శక్తి కలిగిన వాళ్ళు అని అర్థం. చాలా చక్కగా ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు వీళ్ళు మిథున రాశి వాళ్ళు. ఏ విషయమైనా దాని వివరణ ఎలా అర్థమవుతుందంటే వీళ్ళు అందరూ ఒక కోణం అర్థమవుతుంది, వీళ్ళకి ఇంకొక కోణంలో అర్థమవుతుంటుంది. సో చాలా మంది దృష్టి వేరే ఉంటుంది అంటారా, అలా మిథున రాశి దృష్టి వేరే ఉంటుంది. ఒక్కొక్కరా చెప్తుంటారు. కొంతమంది చమత్కారంగా మాట్లాడుతుంటారు ఈ మిథున రాశి వాళ్ళు, సరదాగా ఫన్నీగా చెప్తూ ఉంటారు, కొన్ని విషయాల్ని కొట్టుపడేస్తూ ఉంటుంటారు. కొన్నిసార్లు వీళ్ళు ఏం పట్టించుకోరేమో, వీళ్ళకి ఇలా ఇన్బ్యాలెన్స్ గా మాట్లాడే అలవాటేమో, ఒక ప్రతి విషయాన్ని అలా హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు, హేళనగా ఉంటుంటారు అనుకుంటాం. కానీ వాళ్ళ తత్వం అలా ఉన్నా మనసులో మాత్రం వాళ్ళు అనుకున్న నిర్ణయాలు, వాళ్ళది ఏవైతే భగవంతుడు అనుసరించిన దేవతా అనుగ్రహాలు కానీ, తర్వాత వీళ్ళ ఇంట్లో ఉండే ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పాటిస్తారు. ఆ ఆచారాన్ని, వ్యవహారాన్ని వదిలిపెట్టరు, అది అలాగే పాటిస్తారు. కానీ అన్ని విషయాల్ని మనం మైండ్ లో తిప్పేసుకొని మిక్సీ తిప్పేసుకున్నట్టుగా తిప్పుకోరు వీళ్ళు. ప్రతి ఒక్క విషయాన్ని మైండ్ లో వేసుకోరు. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడంలో ముందు ఉంటారు. అయితే మాటలు మాత్రం ఒక్కొక్క వ్యంగ్యంగా ఉంటుంటాయి కనుక వీళ్ళ తత్వం అలా ఉంటుందేమో అనిపిస్తుంది. వీళ్ళకి క్షేత్ర దర్శనం కానీ, దేవతా దర్శనం కానీ, ఏంటంటే ఇంటి దేవతలను వాళ్ళు ఎక్కువ పూజిస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఏం చెప్తా చేస్తుంటారు. అయితే ఏ రాశికైనా ఒక క్షేత్ర దర్శనం అనేది ఉంటుంది. అలాగే ఈ రాశికి క్షేత్ర దర్శనం వాళ్ళకి తిరుమల క్షేత్రం దర్శనం. తిరుమల వెంకటేశ్వర స్వామి. ఈ తిరుమల క్షేత్రానికి వెళ్ళడము, వెంకటేశ్వర స్వామిని పూజించడము, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వీళ్ళు కాలినడకన వెళ్ళడం వల్ల బాగా కలిసి వస్తుంది. చాలా వరకు ఏంటంటే స్వామివారి దగ్గరికి ఎలా వెళ్తే ఏంటి, ఆయన దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్ అనుకుంటుంటారు. అలా కాకుండా మిథున రాశి వాళ్ళు మాత్రం కాలినడకన వెళ్ళడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకునే స్వామివారిని మామూలు జనరల్గా దర్శనంలో వెళ్ళడం చూడడం వల్ల బాగా విశేషమైన ఫలితం ఆ సంవత్సరం అంతా. ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నుంచి బయటపడడానికి ఆ స్వామివారు ఒక దర్శనం చేసుకోవడం వల్ల వీడికి ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం దొరుకుతుంది, పరిష్కారం దొరుకుతుంది, పరిహారం దొరుకుతుంది అన్నమాట. సో వెంకటేశ్వరం దర్శనం చేసుకోవడం. అలాగే ప్రతి బుధవారము ఇంట్లో వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో వెంకటేశ్వర అష్టోత్తరం పూజ చేయించడం. ప్రతి వారము. అంటే బుధుడు అధిపతి బుధుడు అధిపతి. తర్వాత ఈ రాశి అధిపతి బుధుడు గనక బుధుడు ప్రసన్నం అవ్వాలి అంటే వెంకటేశ్వర స్వామి పూజిస్తే ప్రసన్నం అవుతాడు. అవునా? ఓకే. సో వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం ఆయనకి. ఇంకా వెంకటేశ్వర స్వామిని పూజించాము అంటే ఇంకా ఆయన మన ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తాడు తప్ప దానికి ఉంచడు. చాలా మంది బుధుడు వక్రించున్నా, బుధుడు స్తంభించినా మనకి విద్యలో ఆటంకాలు కలుగుతుంది. సో విద్యలో ఆటంకాలు కలిగినప్పుడు ఆర్థికంగా మనం పెద్దగా ఎదగలిగా ఉండలేము.
ఎందుకంటే మనకి ఏదైనా కావాలంటే ఆలోచన శక్తి బాగుండాలి కదా. ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక చదువు చదవాలన్నా మన ఆలోచన బాగుండాలి. ఇక బుధుడు బాగాలేదనుకోండి ఖచ్చితంగా ఆలోచన బాగుండదు. చాలా మంది చూడండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. ఆ ఇంట్లో ఎందురా పుట్టారా బాబు, ఎందురా సతాయిస్తాడు వాడు, ఎప్పుడు ఒక్క నోట్లోంచి మంచి మాట వచ్చేదే లేదు వీడికి. ఎప్పుడు చూడు ఏదో మాట్లాడుతుంటారు, అపశకమైన మాటలు మాట్లాడుతుంటారు, అపశకమైన జీవితాన్ని ఇబ్బంది పడుతుంటారు అని చెప్పి చెప్తారు. దీనికి కారకత్వం బుద్ధుడే. సో మనకి మంచి జరగాలంటే బుధుడికి అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. బుధుడికి అనుగ్రహం ఉంటేనే మనం మంచి ఆ మాటలు, మంచి ఆలోచన, మనం చెప్పే మాటలు ఎదురు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి. వీళ్ళకి కలిసి వచ్చే రంగమ్మ, కలిసి వచ్చే రంగు వీళ్ళకి గ్రీన్ కలర్ అమ్మా, ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది. ఏ ఆకుపచ్చ అయినా ఏ ఆకుపచ్చ ఏదైనా సరే, గ్రీన్ డార్క్ వేసుకోవచ్చు, లైట్ గ్రీన్ వేసుకోవచ్చు, ఏ గ్రీన్ వేసినా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చే వారం బుధవారం వీళ్ళకి బాగా అన్ని పనుల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామిని పూజించడం, వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం అని ఉంటుంది, అది చదువుకోవడం వల్ల వీళ్ళకి ఆ వారం అంతా కూడా అన్ని పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. అమ్మ, కర్కాటక రాశి వాళ్ళ అదృష్టం ఎలా ఉంటుంది? వాళ్ళు ఆర్థికంగా నిలబడాలి అని అంటే వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి? వాళ్ళు వెళ్ళవలసిన క్షేత్రం, అదృష్ట క్షేత్రం ఏదమ్మా? తప్పకుండా. కర్కాటక రాశి అనగానే అది ఆ రాసాధిపతి చంద్రుడు. అందుకని వీళ్ళు చాలా విషయాల్ని బయటికి కనిపించే తత్వం ఒకటి, లోపల ఉండే తత్వం ఒకటిగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడికి పూర్ణచంద్రుడు, క్షీణచంద్రుడు అనే లక్షణం ఏదైతే ఉందో అలాంటి లక్షణం కలిగిన వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. ఒకరోజు చాలా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వీళ్ళ ఆనందానికి అవధులు ఉండవు అనమాట, అంత బ్రహ్మాండంగా ఉంటారు. ఒకరోజు చాలా బాధగా ఉంటారు, అసలు ఆ బాధ కారణం ఏంటో కొంచెం చెప్పలేరు. అలాంటి ఇబ్బంది పడే రోజులు కూడా ఉంటాయి వీళ్ళకి. ఒకరోజు చాలా బాగుంటే ఒక రోజు బాగుండదు అనమాట. సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి సెన్సిటివ్ ఉండే మనుషులు అనమాట. బాగా సెన్సిటివ్ గా ఉంటారు, బాగా అగ్రెసివ్ గా కూడా ఉంటారు. ఇప్పుడు ఒకేనా మనం చూసాం, ఎప్పుడైనా ఒక సెన్సిటివ్ అని చూస్తాం, అగ్రెసివ్ అని చూస్తాం. రెండు కలిసిన వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు. రెండు కాంబినేషన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, అగ్రెసివ్ తత్వం ఉంటుంది, సెన్సిటివ్ గా ఉంటుంది. సో ఏ పనైనా చేయాలి అంటే అంతే పట్టుదలతో, అంతే అగ్రెసివ్ గా వెళ్ళి చేస్తారు. ఏదైనా బాధ వస్తుందంటే అంతే బాధ, ఇంకా ప్రపంచంలో వీళ్ళకి వచ్చినంత బాధ ఇంకెవరికి రాలేదు అన్నట్టుగా బాధపడుతుంటారు. ఇక నాకే ఇది మొత్తం, నాకు తప్ప ఎవరికి రాదు ఇంత బాధ, ఇంత కష్టం, ఇంత భారం అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా వీళ్ళమాట. అందుకే ఇంత సెన్సిటివ్ అండ్ అగ్రెసివ్ ఉండే పీపుల్ వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. సో కామాక్షి అమ్మవారిని, ఏకాంబరేశ్వర స్వామి వారిని అంటే శివుడిని, అమ్మవారిని ఆరాధించడం వల్ల వీళ్ళకి బాగా విశేషమైన ఫలితాలు బాగుంటాయి. సో క్షేత్ర దర్శనం అంటే కంచి స్వామివారు, మనకి కంచి కామాక్షి అమ్మవారు, ఏకాంబరేశ్వర స్వామి వారు, ఇక్కడికి వెళ్ళడం, వీళ్ళు ఈ ఆలయానికి వెళ్ళడము, ఈ ఆలయంలో నిద్ర చేయడము, అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించడము, స్వామివారి దగ్గర అభిషేకం చేయించడము, అక్కడ వీలైతే కంచిలోనే వీళ్ళు కాస్త నిద్ర చేయడము, నిద్ర చేసి అక్కడ దేవాలయాలన్నీ క్షేత్రాలని దర్శనం చేసుకొని రావడము, ఇలా ప్రతి సంవత్సరం చేయడం వల్ల సంవత్సరంలో ఉండే గ్రహస్థితి నుంచి మార్పులన్నీ కూడా వీళ్ళకి వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే కలర్ వీళ్ళకి తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది, తెలుపు రంగు కలిసి వస్తుంది, అదే ఎరుపు రంగు కలిసి వస్తుంది బాగా. తర్వాత వీళ్ళకి లైట్ కలర్స్ లో డార్క్ కలర్స్ అన్ని మ్యాచ్ అవుతాయి. కలర్స్ లో వీళ్ళకి ఈ రంగు పనిచేయదని ఉండదు, ఒక నలుపు రంగు ఒకటి పనికిరాదు వీళ్ళకి. మిగతా అన్ని రంగులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక నలుపు కానీ, డార్క్ బ్లూ, డార్క్ బ్లాక్, ఇవి రెండే పనికిరాదు, కలిసి వస్తాయి, కలిసి వచ్చే రంగులు ఉంటాయి. సోమవారం పూట వీళ్ళు ఎక్కువగా అమ్మవారిని, శివుడిని ఆరాధించాలి. ప్రతి సోమవారం వీళ్ళు చక్కగా అమ్మవారికి పూజ చేయించుకోవడం, స్వామివారికి సాయంకాలం అభిషేకం చేయించు, రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో కామాక్షి అమ్మవారి, కామాక్షి స్తోత్రము, కామాక్షి పంచరత్నము ఇలాంటి స్తోత్ర పారాయణ చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి. అమ్మ, సింహరాశి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఏం చేయాలి? వాళ్ళ రాశికి తగ్గ పుణ్యక్షేత్రం ఏముంది? వాళ్ళు ఏ విధి విధానాలు పాటించడం వల్ల వాళ్ళ జీవితం సాఫీగా సాగుతుంది? వివరించండి. తప్పకుండా. సింహరాశి అంటేనే చాలా అదృష్టమైన రాశి నాన్న. ఇది జీవితంలో ఏ పనైనా సాధించే తత్వం కలిగిన వాళ్ళు ఈ సింహరాశి వాళ్ళు. రాశాధిపతి రవి. వీళ్ళు ఏ రంగాల్లో ఎక్కువ రాణిస్తారమ్మా? అంటే ఎక్కువగా నేను సింహరాశి వాళ్ళని వ్యాపారాల్లో ఎక్కువ చూసాను. క్యాటరింగ్లు చేయడం కానీ, ఏదన్నా ఒక పెట్టుబడి పెట్టడం, దాని నుండే మళ్ళీ స్టాక్ మార్కెట్లు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్టాక్ మార్కెట్లో పెట్టడం, ఇలాంటి వాళ్ళు ఎక్కువ కనబడుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఏ రంగాల్లో ఎక్కువ రాణించగలుగుతారు? వీళ్ళు ఎక్కువ ఉద్యోగాలు, వ్యాపారాలు ఎక్కువ తక్కువ మంది, ప్రొఫెషనల్స్ ఎక్కువ మంది ఉంటారు. ప్రొఫెషనల్ అంటే క్యాటరింగ్ అనేది, ఎందుకంటే
ఎవరిని బాధ పెట్టకుండా నొప్పించకుండా ఉండే ఉద్యోగం ఉండే వ్యాపారం ఏదైనా ఉందంటే అది వ్యాపారం, క్యాటరింగ్ బిజినెస్ అని చెప్పేసి అలాంటి వీళ్ళు ఎక్కువ ఎంచుకుంటుంటారు. కొంతమంది పేపర్ మిల్స్ ఉంటాయి, కొంతమంది రబ్బర్ స్టాంప్స్ వేసేది ఉంది, అదొక మిల్లు నడిపించేవాళ్ళు, మిషనరీస్ నడిపించేవాళ్ళు. పూర్వం రబ్బర్ స్టాంప్స్ తయారు చేసేవాళ్ళు కదా, దాని సింహరాశి వాళ్ళు చేసేవాళ్ళు. ఒక పని జాగ్రత్తగా పద్ధతిగా క్రమశిక్షణగా కలిగేసే లక్షణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అలాంటి వ్యవహారాల్లో ఒక మిల్ అనుకోవచ్చు, మనం ట్రెడ్ మిల్ అనుకోవచ్చు, రైస్ మిల్ అనుకోవచ్చు, తర్వాత ఏదైనా మిషనరీస్ సంబంధించిన అనుకోవచ్చు. ఒక సైంటిస్ట్ కొన్న తన కనుక్కునే ఆ ప్రోడక్ట్ కి ఇన్నోవేషన్ చేసే వాళ్ళకు సింహరాశి వాళ్ళే. సో ఒక కొత్తగా ఒక ప్రోడక్ట్ వచ్చింది మనకి, దానికి కనుక్కునే వాళ్ళు కూడా సింహరాశి వాళ్ళే ఉంటారు. సో క్రియేటివిటీ రంగంలో ఎక్కువగా ఉంటారు వీళ్ళు. సో ఆ క్రియేటివిటీ వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి బాగున్నది చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ లగ్నం మ్యాచ్ అయితే అదృశ్య యోగాలు బాగుంటాయి. ఇప్పుడు లగ్నం ఏమిది మనకు తెలియదు కదా, ఓన్లీ సింహరాశి గురించి మాట్లాడుకుంటాం. సో లగ్నాలు బట్టి వీళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది. లగ్నం అనేది వీళ్ళ జీవితానికి గతంలో ఏం చేసుకున్నారు, మంచి చేసుకున్నారా, చెడు చేసుకున్నారా, చెడు కర్మను అనుభవించాలా, అదే పాప కర్మను అనుభవించాలా, అదే పుణ్యరాశిని అనుభవించాలా, పుణ్యం బాగా చేసుకున్నారా అని చెప్తుంటారు. కొంతమంది సింహరాశి వాళ్ళు అమ్మాయిలు అయితే మహారాణిలా ఉంటారు, భర్త సంపాదిస్తారు, బాగా వెల్ సెటిల్ ఫ్యామిలీలో ఉంటారు. వీళ్ళు చేయాల్సిన పనే ఉండదు, జస్ట్ అలా వీళ్ళు సంతకాలు పెట్టి రావడమే. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఏదైనా ఫైల్స్ మీద వీళ్ళు ఈ నామినీస్ గా ఉన్నప్పుడు వీళ్ళు ఏదో సంతకం పెట్టి రావడం తప్ప మిగతా పని ఉండదు. అలా ఉన్న వాళ్ళు ఉంటారు. మొత్తం ఇంటిల్లి పాదిని పోషించే లక్షణం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు సింహరాశి అమ్మాయిలు. ఇటు ఫ్యామిలీ, అత్తగారి ఫ్యామిలీని, ఇటు పుట్టింటి వాళ్ళ ఫ్యామిలీని, రెండు ఫ్యామిలీస్ ని వీళ్ళే మెయింటైన్ చేసి వీళ్ళే బ్యాలెన్స్ చేసేటట్టు కూడా ఉండేవాళ్ళు సింహరాశి వాళ్ళు ఉన్నారు మనకి. సో మనం తీసుకుంటే ఈ లక్షణాల్లో విజగా తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి మనం చెప్పుకుంటూ వెళ్తే. అయితే ప్రతి ఒక్క సింహరాశికి కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఏంటంటే ఆర్థికమైన ఇబ్బంది కంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీళ్ళకి ఆరోగ్యం కరెక్ట్ సమయంలో మంచి మూమెంట్లో వీళ్ళకి ఆరోగ్యం పాడవుతుంటుంది. అంటే ఒక కరెక్ట్ గా కెరీర్ సెటిల్ అయ్యే టైంలో, కెరీర్ లో ఇంకా మనం ఇక బాగుంటుంది అనే మూమెంట్ లో వీళ్ళకి ఆరోగ్య దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే వీళ్ళు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సింహరాశి వాళ్ళు. ఆరోగ్య విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే చాలా విశేషంగా కలిసి వస్తుంది. అలాగే వీళ్ళు అడిగిన క్షేత్రం, ఏ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలని, వీళ్ళు సూర్యనారాయణ మూర్తిని దర్శనం చేసుకోవాలి. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది కదా, ఆలయానికి వెళ్ళడము, అక్కడ దర్శనం చేసుకోవడం వల్ల వీళ్ళకి చాలా విశేష ఫలితం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి సమస్య ఎప్పుడైనా వస్తే వెన్నుముకు సంబంధించిన సమస్య కానీ, గుండెకి సంబంధించిన సమస్య కానీ, కంటికి సంబంధించిన సమస్య కానీ ఉంటుంది. అంటే కళ్ళు సరిగా కనిపించడం, కళ్ళులో ఈ శుక్లాలు రావడము, కళ్ళు దెబ్బతినడము, అయితే గుండెకి సంబంధించిన గుండెపోటు రావడము, బైపాస్ సర్జరీస్ అవ్వడము, వెన్ను సంబంధించిన వెన్నుపూస దగ్గర కొంచెం సమస్య రావడము, వెన్ను నిలబడిపోవడము, చాలా మంది ఇలా గూనుగా ఉండిపోతుంటారు, దానివల్ల కూడా సమస్య ఉంటుంది. ఇది ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఆ సమస్య నుంచి బయటపడాలంటే సూర్యనారాయణ మూర్తిని ఆరాధించాలి. వీళ్ళు సూర్య భగవాన్ని ఆరాధించాలి. ప్రతి ఆదివారం మన సూర్యనారాయణ మూర్తికి అరుణ పారాయణం, ఆదిత్య హృదయము చేయించుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అలా ప్రతి నెలకు ఒక్కసారి ఇంట్లో అరుణ పారాయణం బ్రాహ్మణుని పిలిపించి అరుణ పారాయణం చేయించుకొని ఆ తీర్థం వీళ్ళు తీసుకుంటే కొన చాలా మంచి ఫలితాలు, వీళ్ళకి మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, వ్యాపారంలో అధికమైన ఇబ్బందులు ఉన్నా సరే దాని నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్రీ సూర్యనారాయణ మూర్తిని కలవాలి. ప్రతిరోజు సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేయాలి. ఇంత రాగి చెంబుతో నీళ్లు తీసుకెళ్లి స్వామివారికి అర్ఘ్య ప్రదానం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వీళ్ళకి విశేష ఫలితాలు బాగుంటుంది. రవి రాసాధిపతి కనుక వీళ్ళ లక్షణాలు కూడా ఎప్పుడు కొన ఏంటంటే చాలా హుందాగా ఎదుటి వాళ్ళ దగ్గర ఎవరిని నొప్పించకుండా, బాధించకుండా ఉండగలిగే ప్రయత్నం చేసేవాళ్ళు ఎక్కువగా వీళ్ళు. అందువల్ల వీళ్ళు ఎక్కువ బాధలు వీళ్ళు అనుభవిస్తే తప్ప ఎదుటి వాళ్ళకి ఇవ్వరు. నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది అందరూ చెప్తూ ఉంటారు. అదే వీళ్ళు అవి చెప్పరు. అది దాన్ని ఎక్స్క్యూజ్ కింద తీసేసుకుని పక్కన పెట్టేస్తారు అవి. ఎందుకంటే ప్రాబ్లం ఉంటాయి, అందరికీ ఉంటాయి. దాన్ని ఎలా నెట్టుకుని రావాలి, ఎలా క్లియర్ చేసుకుని రావాలి అనుకునే తత్వమే వీళ్ళది. అందుకే సింహరాశిలో పుట్టిన వాళ్ళకి మనం ఎక్కువగా ఏదో కోరికలు బాగా ఉండేవాళ్ళలాగా అగ్రెసివ్ పీపుల్ లాగా చూడలేము. చాలా కామన్ గా నార్మల్ గా కనిపించే వాళ్ళు ఉంటారు అన్నమాట వీళ్ళు. కానీ వీళ్ళు చేసే పనులు, సాధించే లక్షణాలు చాలా చాలా అతీతంగా ఉంటాయి. చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్, ఫుల్ ఎడ్యుకేషన్ బాగా ఉన్న వాళ్ళు కూడా ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఏ చదువు లేకపోయినా సున్నాతో మొదలైన వాళ్ళు చాలా హుందాగా కనిపిస్తారు. వాళ్ళకి నోట్లో ఏంటంటే నాకు అంత చదువుకోలేదండి, నాకు ఏం రావు అని చెప్తారు. కానీ అసలు అలా కనిపించారు వాళ్ళు, అంత హుందాగా కనిపిస్తుంటారు. అంత బాగా చదువుకుని అణిగిమణిగి ఉంటున్నట్టుగా కనిపిస్తారు. బాగా చదువుకునే వాళ్ళకు ఉంటారు. ఇందులో చదువుకునే వాళ్ళు ఎంత బాగా చదువుతారంటే ఇంకా ఆ చదువులకి మనకి హద్దులే లేవు, అంత బాగా చదివేస్తారు. హైలీ నాలెడ్జ్ పర్సన్స్ అన్నమాట ఎక్కువగా ఉన్నవాళ్ళు. ప్రతి విషయంలో చీటికి మాటి గొడవ పడడం కానీ, చీటికి మాటికి మాట్లాడడం కానీ, చిల్లరగా చెప్పడం కానీ, ఏ విషయాలైనా అలా ఉండవు వీళ్ళ దగ్గర.
చాలా టీవీగా ఉందాగా ఉంటారు. అందువల్ల ఏంటంటే కొంతవరకు వీళ్ళకి అది ప్లస్, అదే కొంతవరకు కొంత మైనస్ కూడా వాళ్ళకి. ఎందుకంటే జాతకంలో యోగాలు బాగుంటే ఈ సింహరాశి వాళ్ళ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, మంచి స్థాయిలోకి వెళ్తారు. 40-50 ఏళ్ల వరకు ఎటువంటి ఇబ్బందులు రావు. జాతకంలో యోగాలు బాగాలేకపోతే 40 ఏళ్ల వరకు సెట్ అవ్వరు, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఏ ఉద్యోగాలు మారుతూ ఉంటారు, కలిసి రాదు, ఉద్యోగాలు కలిసి రావు, మళ్ళీ ఇంకో ఉద్యోగం అనుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది వివాహాలు అవ్వవు, వివాహం కోసం ప్రయత్నం చేసి అలసిపోతుంటారు ఇంట్లో తల్లిదండ్రులు. ఎందుకు వివాహం అవ్వట్లేదు, మా అమ్మాయికి ఎందుకు అవ్వట్లేదు, మా అబ్బాయికి ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి ఇలాంటి ఇబ్బందులు కూడా ఈ సింహరాశి వాళ్ళు. సో ఏ విషయమైనా సరే మేము అనే పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతారు. లీడర్స్ అని చెప్పి అంటాం వెళ్ళి, క్రియేటర్స్ అని చెప్పి చెప్తాను అనొచ్చు వెళ్ళి. అంటే ఏ విషయమైనా క్రియేట్ చేయడంలో, దాన్ని కంటెంట్ క్రియేట్ చేయడంలో వీళ్ళ సిద్ధహస్తులు కూడా. ఒక విషయం చెప్పాలి అంటే చెప్పగలుగుతారు, అలాగే ఒక మనిషిని తయారు చేయాలంటే తయారు చేయగలుగుతారు. వీళ్ళలా సౌమ్యంగా చెప్పాలి, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే లక్షణాలు కూడా ఈ సింహరాశి వాళ్ళు ఎక్కువ అనమాట. కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అంటే ఏం చేయాలి, వాళ్ళు దర్శించవలసిన క్షేత్రం ఏంటి వివరించాలి? తప్పకుండా. కన్యా రాశి అనగానే మనకి కన్యా రాశికి అధిపతి బుధుడు, ఈ రాశాధిపతి బుధుడు కనుక వీళ్ళకి ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఉన్నది ఏంటంటే ఏదో ఒక చమత్కారం పరమైన పనులు జరుగుతూనే ఉంటాయి. అంటే జీవితంలో ఒక మ్యాజిక్, ఒక మిరాకిల్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఈ కన్యా రాశి వాళ్ళకు ఉంటాయి. చాలా మంది అనుకుంటాము ఒక హౌస్ వైఫ్ గా ఉందాం అనుకున్న ఆవిడ సడన్ గా ప్రొఫెషనల్ గా మారాల్సి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏదో చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు సడన్ గా చిన్న వ్యాపారం మొదలుపెట్టి పెద్ద వ్యాపార సంస్థకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఈ కన్యా రాశిలో. అంటే జీవితంలో కొన్ని మార్పులు అనేది ఒక మిరాకిల్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండే రాశుల్లో ఏదైతే ఉందంటే అది కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా మిరాకిల్స్ లైఫ్ లో జరుగుతుంటాయి. కొంతమంది లైఫ్ చాలా బ్రహ్మాండంగా సాఫీ జరిగే వాళ్ళకు కూడా ఏదో ఒక చిన్న షూరిటీ సంతకం పెట్టి ఆ లైఫ్ స్పాయిల్ చేసుకునే వాళ్ళకు ఈ కన్యా రాశి వాళ్ళే. తెలియకుండా నమ్మిన వాళ్ళే, స్నేహితులే బ్రహ్మాండంగా ఎప్పటి నుంచో స్నేహం ఉన్నా వాళ్ళ కోసం వీలుపడడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది వచ్చి వాళ్ళు కూడా కావాలని చేసి ఉంటారు. కాకపోతే అలాంటి సిచ్యువేషన్స్ జరిగి వీళ్ళు బయటకు వచ్చి ఇబ్బంది పడి ఆ ఉన్నది పోగొట్టుకునే అవకాశం కూడా కన్యా రాశి వాళ్ళకి ఉంటాయి అన్నమాట. అంటే అది అమ్మాయిలకి అబ్బాయిలైనా, అమ్మాయి అబ్బాయిలైనా, ఎవరికైనా కన్యా రాశి అనగానే మనకి అమ్మాయిని తీసుకుంటే అబ్బాయి తీసుకుంటే. అంటే ఒకప్పుడు జీవితంలో పురుషులకి చూసేవాళ్ళం జాతకాలన్నీ. ఎందుకంటే సంపాదన చేసేవాడు పురుషుడే కనుక బాగుంటే అతను బాగుంటే కుటుంబం బాగుంటుంది. ఇప్పుడు ఇంటి యజమాని బంగ్లాలో ఉంటే ఫ్యామిలీ అంతా బంగ్లాలో ఉంటుంది. ఇంటి యజమాని పురుగుడుసులో ఉంటే పురుగుడుసులో ఉంటారు అందరు ఫ్యామిలీని. కానీ ఇవాళ రోజున పురుషులు స్త్రీలు ఇద్దరు సమాన భావాలతో పెరుగుతున్నారు, సమాన భావాలతో సంపాదిస్తున్నారు. ఇప్పుడు మనం జాతకం చూసుకున్నప్పుడు ఏమంటే చూస్తాం, ఇద్దరికి చూడాల్సిందే. ఎందుకంటే పురుష లక్షణాలు స్త్రీ లక్షణాలు ఇద్దరికీ ఉంటున్నాయి. ఇప్పుడు ఒక అబ్బాయి ఇంట్లో వంట చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, అంటే ఇంట్లో వంట చేసినప్పుడు స్త్రీ లక్షణాలు వచ్చినట్టే కదా, బయటకు ఉద్యోగం చేస్తే పురుష లక్షణాలు వచ్చినాయి. ఒక అమ్మాయి ఇంట్లో వంట చేస్తుంది, బయట ఉద్యోగం చేస్తుంది, అంటే బయట ఉద్యోగం చేస్తుంది అంటే పురుష లక్షణాలే కదా. ఎంత ధైర్యం కావాలి, ఎంత పట్టుదల ఉండాలి, బయట 10 మందితో పనిచేయాలంటే 10 మందిని కలుపుకొని నడవాలి అంటే ఎంత ధైర్యంగా ఉండాలని పురుష లక్షణాలు ఉన్నట్టే. సో అందుకని ఇక్కడ ఇద్దరికి సమానమైన హక్కులు ఉన్నాయి కనుక సమానంగా నడుస్తారు కనుక ఇవాళ ఇద్దరికి పనికి వస్తుంది. సో కన్యా రాశి అని కానీ ఇద్దరు చూసుకోవాలి, అమ్మాయిలని అబ్బాయినా. రోజులో వీళ్ళకి ఎప్పుడు కూడా బాగానే ఉన్న లైఫ్ లో జస్ట్ ఒక పాయింట్, టర్నింగ్ పాయింట్ లాగా లైఫ్ లో, అది మంచి అవ్వచ్చు చెడవచ్చు. ఆ రోజు ఆ స్టెప్ తీసుకోవడం వల్ల మా జీవితం నాశనం అయిపోయింది అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ జీవితంలో ఆ స్టెప్ వేయడం వల్ల మా జీవితం బాగుపడింది అనే లక్షణం ఉన్న వాళ్ళు ఉన్నారు. అది కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా జరుగుతాయి. అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. అందుకని వీళ్ళు బయట వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా భగవంతుడి ప్రార్థన, దైవారాధన ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ బయటకు వెళ్ళడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే చెడుని ఆకర్షించకుండా పాజిటివ్ మాత్రమే ఆకర్షించినట్టుగా, మంచి మాత్రమే జరిగేటట్టుగా చేసుకోవాలంటే ప్రతిరోజు దేవతారాధన చేయాలి వీళ్ళు. అమ్మ, ఇప్పుడు నడుస్తున్న సిరీస్ లో ఇంకొకటి వచ్చేసి తులారాశి. తులారాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళు దర్శించవలసిన క్షేత్రాలు ఏంటి వివరించండి. తులారాశికి అధిపతి మనకి శుక్రుడు. సో తులారాశిలో పుట్టడం అంటే ఏంటంటే నీతి నిజాయితీగా బతకడం అని అర్థం. తుల అంటే ఏంటి, మనకి కాట. అంటే మన ధర్మంగా ఉంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది, మన అధర్మంగా ఉంటే మనం చేసే అధర్మమే మనం మింగేస్తుంది. ఈ 2 సిచ్యువేషన్స్ జరిగే అవకాశాలు తులారాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. చాలా మంది ఏంటంటే ఆర్థిక పరంగా చాలా నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళకి రూపాయి అనేది నిలబడుతుంది. కొంతమంది అవినీతిగా పనిచేసే వాళ్ళకి ఆ రూపాయి వాళ్ళకి శాపంగా మారే అవకాశాలు ఉంటాయి.
సో తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఒడిదుడుకులు అనేవి అలా ఉంటాయి. కొంతమందికి చాలా బాగుంటాయి, కొంతమందికి చాలా బాగుండవు. అది ఈ ఒక్క జన్మలోదే కాదు, అది గత జన్మలో కూడా అయి ఉండొచ్చు. ఈ రాశిలో పుట్టడం అనేది ఏంటంటే ఇలా లక్షణాలండి, అంటే ఇలా గత జన్మ చేసుకున్న ప్రారంభాన్ని ఈ జన్మ అనుభవిస్తారు అర్థం. అందువల్ల తులారాశిలో పుడతారు. వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే భగవంతుడు ఒక అనుగ్రహం వీళ్ళ మీద బాగా ఎక్కువగా ఉందని అర్థం. ఎప్పుడైనా ఎవరికైనా కష్టాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనం బాగా దేవుడు మనతో పాటు ఉండి దగ్గరుండి ఆ కష్టాల నుంచి బయటపడేస్తారు అర్థం. చాలా మంది అనుకుంటారు కష్టాలు ఎక్కువ ఉన్నాయి, భగవంతుడు చూడండి, భగవంతుడు చూసినా కనుక కష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాగే తులారాశి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ మనం రాశి ప్రకారంగా చూసుకుంటే ఏ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి, వీళ్ళకి కావాల్సింది ఎక్కువ ఏంటంటే ధైర్యం ఎక్కువగా కావాలి, ధైర్యంగా కావాలి. ఎందుకంటే ఏ కష్టమైనా బయటపడాలంటే మనకు ధైర్యం ఎక్కువ ఉండాలి. సో ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలము, దాన్ని బయటపడగలము అని చెప్పి అనే ధైర్యం కావాలి కనుక ఎక్కువ వీళ్ళు దుర్గామ్మవారిని ఆరాధించాలి. దుర్గామ్మవారిని వీళ్ళు బాగా కలిసి వస్తుంది. సో దుర్గామ్మవారి క్షేత్రాల దర్శనం బాగా వస్తుంది. మనకి విజయవాడ కనకదుర్గమ్మవారి క్షేత్రం ఉంది. అలాగే ఈ సంవత్సరానికి ఒకసారి మాల వేస్తారు, భవానీ మాల. అలాంటి మాల వీళ్ళు వేసుకుంటే కూడా వీళ్ళకి ఆ సంవత్సరంలో జరిగే ఏవైతే పాపకర్మలు ఉన్నాయో ఆ మాల రూపంలో కొంత కాస్త వీళ్ళకి ఆ పాపకర్మ కొంచెం తొలగిపోయి వీళ్ళు మళ్ళీ మంచి జన్మలోకి మళ్ళీ మంచి కర్మలోకి వచ్చే అవకాశం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మ, వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుంది, వాళ్ళు దర్శించవలసిన క్షేత్రాలు ఏంటో వివరించండి. తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి అనగానే మనకి వృశ్చిక రాశి అధిపతి కుజుడు. సో కుజుడు అధిపతి కనుక వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే సాధించే తత్వం ఎక్కువగా ఉంటుంది. సాధించాలి, ఏ పనైనా సాధించాలి, మాకు రాదు, మా వల్ల కాదు అనే లక్షణం వాళ్ళ దగ్గర ఉండదు. అంటే ఆ మాట అని చెప్పాలనుకున్నా వాళ్ళకి ఒప్పుకోరు అన్నమాట. నాకు రాదని చెప్పడం ఏంటి అసహ్యంగా ఉంటుంది, నేను నేర్చుకోవాలి లేకపోతే సాధించుకోవాలి అంతే, రాకపోతే ఎలా రావాలో దాన్ని అభ్యసించాలి అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది. అలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు అన్నమాట వృశ్చిక రాశిలో. అంటే మనకి ఈ రాశిలో వీళ్ళలో ఉండే లక్షణాలు ఏంటంటే ప్రతిదీ సంపాదించుకొని రూపాయి వాళ్ళ ఫ్యామిలీకి పెట్టాలనుకుంటారు. ఒక్కొక్కసారి వీళ్ళు మోసపోతే అది బాధపడతారు, చాలా గట్టిగా మాట్లాడతారు, అందరికీ చెప్తారు, అగ్రెసివ్ మాట్లాడతారు. ఇప్పుడు మనకి ఏంటంటే ఎవరైనా బాధపడితే ఏం చేస్తారు, వాళ్ళు బాధపడతారు. వీళ్ళలా కాదు, బయటికి అనేస్తారు, మనసులో బయటికి మొత్తం మాట్లాడేస్తారు. ఆ బయటికి మాట్లాడేసి అన్ని అడిగేస్తారు. అన్ని విషయాలు అడగడం వల్ల, అన్ని విషయాలు గట్టిగా మాట్లాడడం వల్ల, ఫేస్ టు ఫేస్ చెప్పడం వల్ల చాలా వరకు వీళ్ళకి శత్రువులుగా మారిపోతారు. చాలా మంది కొట్టే తెచ్చే అన్నట్టు కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడతారు. మాట్లాడే విధానం స్వభావం ఎలా ఉంటుందంటే కొంచెం కటువుగా ఉంటుంది. ఈ కటువుగా ఉండే తత్వం ఉండడం వల్ల ఏంటంటే ఇంత కటువుగా మాట్లాడుతున్నారు ఏంటి అంటే ఇలాంటి మనుషులు అనుకోలేదు మనం అని చెప్పి వీళ్ళ ఉన్న ఆలోచన, ఆ అభిప్రాయం మారిపోతుంటది. వీళ్ళు కరెక్ట్ కాదేమో అని చెప్పి అది ఈ లక్షణం ఎక్కువ. అంటే వీళ్ళు ఏదైనా భరించలేరు, ఏదైనా బాధ వస్తే భరించలేరు, బయట చెప్పేస్తారు. అందులో అది ఏదైనా మోసం చేస్తారంటే అది సాధన భరించారు. ₹1 తిన్నారు అంటే ఆ రూపాయి వీళ్ళదైనా కావచ్చు, వాళ్ళ యజమానిదైనా కావచ్చు, అది ఎవరిదైనా సరే తిన్నారు కదా రూపాయి, ఆ రూపాయి గురించి అడుగుతారు వివరంగా. ₹1 ఇవ్వాలి, చెప్పాల్సిందే, నువ్వు నాకు ఆన్సర్ చెప్పాల్సిందే అంటారు. ఇలా ఆన్సర్ చెప్పాల్సిన విషయంలో ఎదుటి వాళ్ళకి వీళ్ళకి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక పరిస్థితి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళలో లక్షణాలు ఎక్కువగా ఉండేవి. దీనివల్ల ఏంటంటే అదృష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు. ఆ ఒకటే రొటీన్ లైఫ్ ఏంటంటే స్టాండ్ వేసి సైకిల్ తొక్కితే మనం గమ్యం చేస్తామా, సో వీళ్ళ లైఫ్ అలా ఉంటుంది. సో స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్టు ఉంటుంది వాళ్ళ లైఫ్. సో ఎంత కష్టపడతారో మళ్ళీ అక్కడ వచ్చేస్తారు, అక్కడే ఉంటారు. సో మళ్ళీ వీళ్ళ ఎఫర్ట్స్ ఎటువంటి లోపం ఉండదు, అదృష్టం తక్కువ ఉంటుంది. సో అదృష్టం కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు చాలా ఇంపార్టెంట్. సో మనం వృశ్చిక రాశి ఇప్పుడు చాలా మంది నాకు బాగుందండి అదృష్టం అంటే వెరీ గుడ్, బాగుంటుంది, నాకు బాలేదండి అంటే బాగాలేదు. దీనికి కారణం ఏంటి, మన జీవితంలో మనం పుట్టిన సమయంలో బట్టి వచ్చిన లగ్నం బట్టి ఉంటుంది. సో లగ్న భావన బాగుంటే జాతకంలో మంచి రంగాల్లో రాణిస్తారు, ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఈ క్వాలిటీస్ కొన్నారు ఇవి ఎక్కడ పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉన్నా సరే ₹1 తేడా వస్తే ఆ లెక్క అడుగుతాడు. అవును, అంతే కదా. ₹1 గురించి ఇంత అడుగుతాడు, ఇంక దాస్తుంది, డబ్బు ఉంది, ఆ రూపాయి పోతే ఏమైంది అది కాదు సమస్య. అక్కడ లెక్క చెప్పాల్సింది. ఇక్కడ పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాల్లో ఏంటంటే పద్ధతులు ఎక్కువ. నువ్వు ₹100 కావాలంటే వీళ్ళు ఇస్తారు ఫ్రీగా, నువ్వు ₹100 తీసుకెళ్ళు, నష్టం లేదు. కానీ ఈ రూపాయి ఎక్కడ తేడా ఎందుకు వచ్చిందో నాకు లెక్క చెప్పాలి. అది మనకి ఈ రోజులు అర్థం చేసుకోవడం కష్టం. పూర్వం రోజుల్లో అర్థం చేసుకోవాలి, కానీ ఈ రోజులు వాళ్ళు ఏం చేస్తారు, ఇంత కమర్షియల్ గా ఏంటయ్యా బాబు ఈయన, ఇంత కమర్షియల్, ఇంత కన్నింగ్, ఇంత మనీ మైండెడ్, ఇలా పేర్లు చాలా పేర్లు ఉన్నాయి, అలా పేర్లు పెట్టేస్తుంటారు. కానీ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే సమాధానం
ఖర్చు లెక్కలెక్కి ఏంటి ఇచ్చేటప్పుడు ఇస్తారు. మళ్ళీ వీళ్ళు పెట్టినంత ప్రేమగా వీళ్ళు పెట్టినంత డబ్బు ఇచ్చినంతగా ఎవరెవరు వాళ్ళు ఇస్తారు. కాకపోతే ఏంటంటే అక్కడ లెక్కలు వేరు, ఇచ్చేది వేరు. ఈ 2 గుణాలు ఉంటాయి వీళ్ళకి. అది వాళ్ళు తెలియక వీళ్ళు మాట్లాడతారు అనమాట. అది జరుగుతుంది. జనరల్ గా తీసుకుంటే నక్షత్రాల్లో చాలా వేరియేషన్స్ చాలా ఉంటాయి కాంబినేషన్స్. అయితే వృశ్చిక రాశి అనే లక్షణమే తీసుకుంటే కుజుడు అధిపతి కనుక కొంచెం ప్రతి విషయంలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది, కొంచెం అగ్రెసివ్ గా కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళకి అది కాస్త మొండితనంగా, అహంకారంగా, వాళ్ళని సాధించాలనే తత్వంగా కలిగిన వాళ్ళగా కనిపిస్తుంటారు. చూడండి, ఆయన ఒక మాట చెప్పారనుకోండి, ఆయన వినడు, అదే చేయాలంటాడు, అలాగే చేయాలంటారు. చాలా మంది మన వృశ్చిక రాశి వాళ్ళని అడ్మిన్ డిపార్ట్మెంట్ లో చూస్తుంటాం. ఒక్కొక్క సాఫ్ట్వేర్ రంగంలో అడ్మిన్ డిపార్ట్మెంట్ లో అడ్మిన్ గా ఉన్న, హెచ్ఆర్ గా ఉన్న వీళ్ళు మనకు ఒక చుక్కలు చూపించేస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క పని పర్ఫెక్ట్ గా అది ఇలాగే చేయాలి, అది ఇలాగే అవ్వాలని చెప్పే దాంట్లో సిద్ధహస్తులు అనమాట వీళ్ళు. సో అంటే ఒక పని క్రియేట్ చేయడం కానీ, ఒక పని చేయడం కానీ, ఎలా చేయాలని కానీ చెప్పడంలో వీళ్ళు సిద్ధహస్తులు. అలాగే వీళ్ళు ఏ రంగంలో రాణించగలరంటే అన్ని రంగాల్లో రాణించగలుగుతారు. ఎందుకంటే ఒక మనిషి ఎలా బతకాలి, ఎలా చెప్పాలి, ఎలా తెలుసుకోవాలి నేర్చుకున్నప్పుడు ఏ రంగంలో కలిసి వస్తుంది. అయితే వీళ్ళకి వృశ్చిక రాశిలో పుట్టడం అనేది ఏంటంటే, మనకు ఒక రాశిలో మనం పుట్టాము అంటే దాని అర్థం ఏంటంటే ఆ రాశి ఒక కాంబినేషన్స్ మనకి పనిచేస్తాయి అర్థం. ఇలా గత జన్మలో మనం చేసుకునే ప్రారంభ కర్మ బట్టి ఈ రాశిలో ఉంటాం. సో వృశ్చిక రాశి అంటే పితృదేవతల ఒక అనుగ్రహం ఎక్కువగా ఉంటే వృశ్చిక రాశిలో పుడతారు. అందుకే వృశ్చిక రాశి వాళ్ళు పుట్టిన వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, భార్యని బాగా చూసుకుంటారు, తర్వాత మనుషులతో భావాలని బాగా మెయింటైన్ చేస్తుంటారు. అంటే వాళ్ళ అనుభవాలు కానీ, వాళ్ళ ఆలోచన విధానాలు కానీ బాగా మెయింటైన్ చేస్తుంటారు. కానీ వీళ్ళకి అదృష్టం తక్కువ ఉంటుంది. ఎందుకంటే చేయవలసిన కర్మలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు రుణానుబంధాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. రుణానుబంధం అంటే ఏంటంటే, చాలా మంది చూడండి ఇప్పుడు ఆ భాషను ఏమని వాడతారంటే, మోసపోతున్నాం, మోసం చేస్తారు, మమ్మల్ని మోసం చేస్తారు అని చెప్పేసరి. ఈ మమ్మల్ని మోసం చేస్తారు, మోసపోతున్నాం అనేదాన్ని రుణానుబంధం అంటే ఈ వృశ్చిక రాశిలో. సో వీళ్ళతో ఇంతవరకు పని చేయించాలి, ఇంత డబ్బు రావాలి వీళ్ళ దగ్గర నుంచి, వచ్చింది అయిపోయింది అక్కడితో, వాళ్ళతో వీళ్ళతో రుణం తిరిగిపోతుందన్నమాట, వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఈ రోజుల్లో అందరినీ మోసం మోసపోయాం అని చెప్తుంటారు కదా, ఇవి వృశ్చిక రాశి వాళ్ళు. మేడం, ధనుస్సు రాశి వారికి లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, కాస్త ఆర్థిక పరిస్థితి లైఫ్ లాంగ్ బాగుండాలన్నా వీళ్ళు ఏం చేస్తే బాగుంటుందంటారు? అలాగే వీళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ రావాలంటే ఏ క్షేత్రానికి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి వస్తే బాగుంటుందంటారు? తప్పకుండా. ధనస్సు రాశి వాళ్ళు మనకు అనగానే ఏంటంటే, ధనస్సు రాశి వాళ్ళ లక్షణాలు మనకు తీసుకుంటే, వీళ్ళు ఏ విషయమైనా మనీతో ప్లాన్ చేసుకుంటారు. ఏదైనా డబ్బు ఉంటేనే ఏదైనా సాధిస్తాం అని చెప్పేసి ఏ ఎమోషన్కి లొంగరు, ఏ ప్రాక్టికల్ విషయాలకి నమ్మరు. ఓన్లీ ఏంటంటే డబ్బు. సో ఏం చేసినా సరే డబ్బు వస్తేనే మిగతా పనులు చేద్దాం అని అనుకుంటారు. దీనివల్ల వీళ్ళు చాలా విషయాలు కొన్ని విషయాలు కోల్పోతుంటారు. ఎందుకంటే అన్నిటికీ డబ్బే కంపల్సరీ, అవసరం కొన, ప్రాధాన్యం కొన. కాకపోతే అండి కొన్ని రాశులకి డబ్బు ప్రాధాన్యత కాదు, ఎమోషన్ ప్రాధాన్యత ఉంటుంది. ఈ ధనస్సు రాశి అగ్నితత్వ రాశి. అగ్నితత్వ రాశిలో ధర్మార్థ కామ మోక్షాల్లో ఇది కామ్యార్థమై వచ్చింది. అంటే ఏదో ఒక కారణంతో వీళ్ళ వల్ల కొంతమంది ఉద్ధరింపబడాలి, కొంతమందికి మంచి జరగాలి, కొంతమందికి చెడు జరుగుతుంది. సో ఈ మంచి జరిగే లక్షణాలు మనం ఫస్ట్ తీసుకుంటే, వీళ్ళు ఏదైనా సాధించాలంటే ఇంట్లో వాళ్ళు వీళ్ళతో ఎమోషన్తో ఎప్పుడు మాట్లాడుతుంటారు. ఆ ఎమోషన్ వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోకుండా వాళ్ళు తీసి పక్కన పెట్టేసి వాళ్ళు అనుకుంది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇది వీళ్ళకి పెద్ద మైనస్ పాయింట్. సో ఇంట్లో వాళ్ళ ప్రేమ అభిమానాలు, ముఖ్యంగా భార్య యొక్క అభిమానాన్ని, భార్య ఒక ప్రేమని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భార్య సంపాదించే అభిమానం, ప్రేమ ముందు వీళ్ళ సంపాదన అంతా కూడా తక్కువే ఉంటుంది. ఎందుకంటే ధనస్సు రాశి వాళ్ళకి ఒక్కరికి అదృష్టమైన భార్యలు వస్తుంటారు చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు బర్త్డే ఇంపార్టెంట్, మా ఆయన నాకుంటే చాలు, నాకు ఇంకేం అక్కడ మా ఆయన నాతో టైం స్పెండ్ చేస్తే చాలు, మా ఆయన నాతో పాటు తిరిగితే చాలు, కాసేపు మేము ఇద్దరు సినిమాకి వెళ్ళి కాసేపు నాతో మాట్లాడేందుకు మా ఆయన నాకు చాలా, ఇంకా అంతమంది ఏం అక్కర్లేదు అనే కోరికలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు అసలు భార్యకి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలని, సో మంచి లైఫ్ స్టైల్లో లీడ్ చేసి పెట్టేటట్టుగా మంచి కాస్ట్లీ లైఫ్, కాస్ట్లీ ఫర్నిచర్స్ అలా చేస్తుంటారు అన్ని వస్తువులు. ధనస్సు వాళ్ళు ఏంటంటే డబ్బు మీద ఎక్కువ వ్యామోహం ఉంటుంది, డబ్బు సంపాదించడంలో ముందుంటారు. పిల్లలకి, ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు వాళ్ళు. కానీ వీళ్ళ ప్రయారిటీలో ఇక్కడ ఎమోషన్ ఉండదు. అంత హుందాతనం, ఆ డిగ్నిటీ, ఆ డిగ్నిఫైడ్ లైఫ్ని అదే చూపిస్తుంటారు. కానీ వీళ్ళకి సంతానం కానీ వీళ్ళ ఫ్యామిలీ కానీ ఏం కోరుకుంటుందంటే వీళ్ళకి కావాలి, వాళ్ళకి
వీళ్ళు టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో, వీళ్ళు కాస్త కబుర్లు చెప్పాలి, కాస్త ఏదైనా మంచి మంచి కబుర్లు చెప్పి కాసేపు వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయాలి, భోజనం చేసేప్పుడు చక్కగా మంచి మంచి మాటలు వినాలి. అది వాళ్ళ కోరికలు. వాళ్ళకి ఏంటంటే ఈ డబ్బు ఈ లైఫ్ స్టైల్ వద్దు అని చెప్పి లక్షణం అన్నమాట. అంటే జనరల్ గా ఇవన్నీ ఏముంది పెద్ద విషయం, అది సంపాదించుకుంటే మేము కూడా సంపాదిస్తాం కదా, పెద్ద కష్టం ఏంటి, కానీ మనిషి ఇంపార్టెంట్ అని చెప్పి ఎమోషనల్ ఫ్యామిలీ ఉండడమే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఒక విధంగా మైనస్ ప్లస్. ఎందుకంటే భార్య ఏదైనా పూజ చేస్తుంది అనుకోండి, ఆ పూజ వీళ్ళకి ఫలిస్తుంది. జనరల్ గా ఆడవాళ్ళు పూజలు చేస్తే ఆడవాళ్ళకి ఉంటుంది, మగవాళ్ళకి ఉండదు అని చెప్పి అంటుంటారు. అలాగే ఉండదు ఇక్కడ. ప్రకృతి స్త్రీ ఒకటే. సో ప్రకృతిలో ఏదైనా కావాలి అంటే స్త్రీ కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది. అందుకే కోరికలు అనేవి ఆడవాళ్ళు ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుంది. చాలా మంది మా ఆయనకి మంచి ఉద్యోగం కావాలి, మంచి వ్యాపారం, మాకు అభివృద్ధి కావాలి అని గుళ్ళో దీపాలు పెట్టి పూజలు చేస్తున్నా ఫలిస్తాయి. అయితే ధనుసు రాశి వాళ్ళకి తొందరగా ఫలిస్తాయి, మిగతా వాళ్ళకి తక్కువగా ఫలిస్తాయి, వీళ్ళకి ఎక్కువ ఫలిస్తాయి. వీళ్ళ అదృష్టాన్ని వాళ్ళ వైఫ్ అనే సంగతి విషయం తెలుసుకొని వైఫ్తో చాలా హ్యాపీగా ఉండాలి. అలాగే ధనుసు రాశి అమ్మాయిలు అయితే హస్బెండ్ ఏం కోరుకుంటున్నాడో అదే కోరుకుంటాడు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నా వైఫ్తో కాసేపు అవన్నీ చేసేపాటు కాసేపు కూర్చొని నాతో కబుర్లు చెప్తూ కాసేపు భోజనం వడ్డిస్తే చాలా నాకు చాలా సంతోషంగా ఉంటుందని అనుకుంటాడు. అది చేయాలి. సో ధనుసు రాశి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడము, ఫ్యామిలీ ఎమోషన్ని వారంలో ఒక్క రోజైనా వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయడము, వాళ్ళతో పాటు సరదాగా ఎంజాయ్ చేయడము, వాళ్ళకి ఏం కావాలో అది తెచ్చివ్వడంలోనే వాళ్ళ ప్రేమ ఉంది. వాళ్ళ ఆనందంలోనే వీళ్ళ సంపాదన ఉంది. అంటే వీళ్ళు చాలా వరకు సంపాదిస్తారు. డబ్బు కోసం ఎంత పరిగెడతారంటే చాలా స్పీడ్గా వెళ్తారు వీళ్ళు. ధనుసు రాశి వాళ్ళు చిన్న వయసులో సంపాదించే వాళ్ళు ధనుసు రాశి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగంలో వ్యాపారంలో ఎక్కువగా ప్రొఫెషనల్గా ఎక్కువగా ఉంటారు ఉద్యోగాల కంటే. ఎందుకంటే సరైన ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి. ఒక్కొక్కసారి ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులకు భారం అవ్వకూడదు, వాళ్ళకి నేను ఒక సంపాదించి ఇవ్వాలి తప్ప మా నాన్నకి ఇంకా నేను ఇంత వయసు వచ్చాక ఇంకా ఏంటి బడి నవ్వేది అని చెప్పి అనే లక్షణం గుణం అన్ని మంచివే. ఈ గుణగణాలన్నీ మంచివే వాళ్ళవి. కాకపోతే ఏంటంటే వాళ్ళ లైఫ్లో సంపాదించుకుని నిలబడాలంటే ఫ్యామిలీ యొక్క ఆనందమే వీళ్ళు నిలబడుతుంది. ఇప్పుడు భార్య మా ఆయన బాగుండాలి అని కోరుకుంటేనే ఆ డబ్బు నిలబడుతుంది. లేకపోతే ఒక్కొక్కసారి చాలా వరకు ధనుసు రాశి వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసి దాంట్లో బ్రేక్ వచ్చేస్తుంది, డబ్బు పోతుంది, డబ్బు పోవడము, డబ్బు పోగొట్టుకోవడము, ఆ డబ్బుని అది తెచ్చుకోవాలనుకోవడం. చాలా మంది కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఆ కోట్ల రూపాయల్లో ఇన్వెస్ట్మెంట్లో ఒకసారి ఆగిపోతుంటాయి. సో ఆ డబ్బుని ఎలా తెచ్చుకోవడం అర్థం కాదు, ఎందుకు ఇంత కష్టం వచ్చిందో అనుకోరు. సో లైఫ్లో వీళ్ళు ఏ ఎమోషన్కి లొంగరు కనుక ఆ ఎమోషనల్ లొంగపోవడం వల్ల కొంతమంది హట్ అవుతుంటారు, బాధపడుతుంటారు. ఆ బాధ ఆ ఖర్చు వీళ్ళు తగులుతుంది. అది ఎప్పుడవుతుంది, ఏదైనా సరే జమ అవుతున్నప్పుడు ఒక్కొక్క డ్రాప్ నిన్నప్పుడు ఒక బకెట్ ఫుల్ అయినప్పుడు దాని నుంచి మనకు తెలుస్తుంది కదా, అలా ఖర్చు అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆ ఖర్చు అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకి ధనాధిపతి ఎవరు? మకర రాశి, శని భగవానుడు. సో 2వ స్థానం మకర రాశి అవుతుంది. అంటే ఏంటి, శని భగవానుడు ఏంటి, ఏది కర్మైనా అనుభవించాల్సిందే. సో నువ్వు హ్యాపీగా ఇన్ని రోజులు అనుభవించాలంటే అన్ని రోజులు హ్యాపీనెస్ ఇస్తాడు. ఒక్కరోజు బాధపడాలంటే ఖచ్చితంగా బాధపడాల్సిందే. పక్షపాతం ఏం చూపించాడు ఆయన. ఆ ఫోన్లో ఇన్ని రోజులు మంచి చేశారు, ఇంత పుణ్యం చేశారు కదా, ఈ ఒక్క పాపాన్ని ఏముంది మనం దీన్ని సరిసమానం చేద్దామని అనుకోడైనా ఆ పాపం బాధ అనుభవించాల్సిందే. అలాంటి బాధ ఏంటంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి ప్రాబ్లమే. వీళ్ళు దేనికి భయపడరు, కానీ ఫైనాన్షియల్ క్లాషెస్ వచ్చినప్పుడు, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా భయపడతారు. ఎందుకు భయపడతారు అంటే అది వాళ్ళ కోసం కాదు, వాళ్ళు 0 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ 0 అయినా మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తాను ధైర్యం వాళ్ళకు ఉంటుంది. కానీ ఫ్యామిలీ ఎక్కడ బయటపడుతుంది, ఫ్యామిలీ ఎక్కడ బాధపడుతుంది, ఫ్యామిలీ ఎక్కడ ఇబ్బంది పడుతుంది అనే భయంతో వీళ్ళు బాధపడతారు. సో వాళ్ళకి ఫ్యామిలీ అంటే అంత ప్రయారిటీ ఉంది, అది మనసులో ఉంటుంది, బయట ఉండదు. సో ఫ్యామిలీకి ఏంటంటే బయటికి మాట్లాడితేనే ఇష్టం. ఆ బయటికి వీళ్ళు ఎప్పుడైతే మాట్లాడి వాళ్ళతో ప్రేమగా, ఇప్పుడు చాలా మంది ధనుసు రాశి వాళ్ళ హస్బెండ్స్కి వైఫ్కి ఫోన్ చేస్తారు, మీరు తిన్నారా అండి అనేసి. తినకుండా ఏం చేస్తాను, తింటాం కదా, ఎందుకు ఫోన్ చేసి టైంలో డిస్టర్బ్ చేస్తావు, రేపు పనిలో ఉంటాం కదా అని చెప్పి అనేస్తారు ఒకరి. ఆమె బాధపడుతుంది. ఆ బాధపడిన కొంచెం ఖర్చు అది జమ అవుతుంది, అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే వాళ్ళ లైఫ్లో ధనం అనేది ఎప్పటికీ ఇబ్బంది లేకుండా భాగస్వామితో కాస్త ప్రేమగా మాట్లాడాలి, విసిపోకుండా. భాగస్వామితో కదా, పిల్లలతో కూడా, సో తల్లిదండ్రులతో కూడా. ఎవరైనా ఫోన్ చేస్తే ఆ టైంలో తిన్నావా అని ఎందుకు అడుగుతారు ఎవరైనా? సో వాళ్ళ మీద ప్రేమ ఉంటేనే అడుగుతారు కదా. ఆ విషయం వీళ్ళు గుర్తించాలి. వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది. 12:30, 1 అయితే తినవా ఏంటి, తింటాం కదా, 10,000 ఫోన్ చేసి తిన్నారా అని ఇంపార్టెంట్ కాల్ ఏమని ఎత్తాం, ఒకరికి ఏదైనా సమస్య వచ్చిందేమో అని. కాదు, ఇక్కడ ఏమి ఉండదు. అక్కడ తిన్నారా, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇదే పని, ఇంకేం ఖాళీ లేదా మీకు అని చెప్పి తిట్టేస్తారు రివర్స్లో. ఆ తిట్టడం ఇంకా పెద్ద ప్రాబ్లం. కొంతమంది చెప్పేస్తారు, కొంతమంది ఏంటంటే తిన్నా అని చెప్పి పెట్టేస్తారు, కొంతమంది ఏంటంటే తిడతారు, ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావా, అర్థం కాదు, తినవా ఏంటి అని చెప్పి. ఇలాంటివి చేస్తే మాత్రం
కర్స్కి మారుతాయి. ఇది వీళ్ళు చేయకుండా ఉంటే చాలు ధనుసు రాశి వాళ్ళు. మేడం, మకర రాశి వారికి లైఫ్ లాంగ్ ధన ప్రవాహం బాగుండాలన్నా, ఫైనాన్సెస్ బాగుండాలన్నా, అలాగే కొన్ని ఆలయాలకు వెళ్తే ఒక్కొక్కసారి మన లైఫ్ టర్న్ అయిపోద్ది. ఒకప్పుడు ఒకలా ఉంటాము, సడన్ గా ఒక గుడికి వెళ్ళి రాగానే మన ఫేట్ అనేది మారిపోతూ ఉంటుంది. మరి వాళ్ళకి ధనపరంగా బాగుండాలన్నా, వీళ్ళ లైఫ్ చేంజ్ అవ్వాలన్నా ఎటువంటి పరిహారాలు, ఎటువంటి క్షేత్ర దర్శనాలు చేస్తే బాగుంటుందంట? సో మకర రాశి వాళ్ళకి జనరల్ గా ధన పరంగా రావాలి, అనుకూలంగా ఉండాలంటే ఫస్ట్ ధనం ఎలా సంపాదించి వాళ్ళు తెలియాలి. వీళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. వీళ్ళకు ఉన్నంత మొహమాటం కానీ, వీళ్ళకు ఉన్నంత హుందాతనం కానీ ఎవరికి ఉండదు. సో దాన్ని ఏమంటే, ఎదుటి వాళ్ళ దగ్గర మనం పని చేస్తే ఆ పని ఇంత, దానికి ఎంత వరకు రావాలి అమౌంట్, అవన్నీ మాట్లాడుకోవాలి. వీళ్ళు అవన్నీ ఏమి మాట్లాడరు. చాలా వాళ్ళే ఇవ్వాలి, వాళ్ళే మన పని చేస్తాం కదా, వాళ్ళే గుర్తించాలి, వాళ్ళే దానికి వాల్యూ ఇవ్వాలని. అది ఒకప్పుడు రోజుల్లో ఒక మనిషి కష్టపడుతుంటే ఇది చాలా వరకు ఆ కష్టం విలువ తెలుసుకొని మనుషులు ఇచ్చేవాళ్ళు. కొంతమంది ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఏంటంటే, ఎంత ఇస్తారో వాళ్ళు మాట్లాడతారు, అందరికన్నా తక్కువ ఇస్తారు అమౌంట్ ఆ సంస్థలో. సో కానీ వాళ్ళు ప్రాంప్ట్గా ఇస్తారు. సో అందరూ 15 రూపాయలు ఇస్తున్నారు, ఒక 1500 ఇస్తారు అనుకోండి ఒక సబ్జెక్ట్కి, కానీ నువ్వు 1000 రూపాయలు ఇస్తారని మాట్లాడుకుని ఆ 1000 రూపాయలు ప్రాంప్ట్గా ఇచ్చేవాళ్ళు, ఇంపార్టెంట్. అలా ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఈ కలియుగ ప్రభావంలో అసలు ఎవరు ఇచ్చే తత్వం అనేది కానీ, ఆలోచించే శక్తి కానీ, మన కోసం ఒక కష్టపడుతున్నారని కానీ ఆలోచించరు. ఎంతసేపు ఫ్రీగా వాళ్ళు వాడుతూ ఉంటారో అంతసేపు వాళ్ళు అడగకుండా ఫ్రీగా తిప్పుకుంటూ, ఫ్రీగా అడిగేవాళ్ళు, ఫ్రీగా పని చేయించుకునే వాళ్ళు. అదేంటి నువ్వు డబ్బులు అడుగుతావు, ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అని చెప్పే తత్వమే ఉంది ఈ రోజుల్లో. సో మకర రాశి వాళ్ళకి స్నేహితులైనా, తర్వాత వాళ్ళు చేసే వర్క్ అయినా, ఎవరైనా సరే నోరు తెచ్చి అడగకపోతే వాళ్ళు ఇవ్వరు 100%. సో చాలా మంది ఫ్రెండ్స్ రూపంలో ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తాం, నేను నీకు ఆ ప్లాన్ హెల్ప్ చేస్తానులే అని చెప్తాను. వీళ్ళంటే ఆ ప్లాన్కి బయట వాళ్ళైతే ఎంతో కొంత శాలరీ ఇస్తారు కదా, నాకైతే వాడు ఇంకొక రూపాయి ఎక్కువే ఇస్తారని చెప్పి వీళ్ళు అనుకుంటారు. వాడేమనుకుంటే మన ఫ్రెండే కనుక వాడు ఫ్రీగా చేస్తారని చెప్పి వాడు అనుకుంటారు. సో ఫ్రీగా చేస్తారని చెప్పి ఫ్రీగా చేయించుకుంటారు. ఇది మకర రాశి వాళ్ళకి ఎక్కువ జరిగే ఇబ్బందులు. వాళ్ళు నోరు తెచ్చి అడగకపోవడం వల్ల చాలా నష్టపోతుంటారు. సో వాళ్ళు ఏ రోజున వాళ్ళకున్న తెలివితేటలతో వాళ్ళ నోరు తెచ్చి, నాకు ఇది ప్లానింగ్, నా బడ్జెట్ ఇది, నా బడ్జెట్ నువ్వు ఓకే అయితే నేను చేస్తాను అని వీళ్ళు చెప్పగలిగితే సంపాదిస్తారు, 100% సంపాదిస్తారు. చెప్పడం వీళ్ళు రాదు, ఏ రోజు సంపాదించలేరు. ఇది మకర రాశి వాళ్ళ లైఫ్. ఏదైనా సరే చాలా మంది మకర రాశి వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటి ఇది. ఎందుకు అలా ఉంటారంటే, అక్కడ ఉండే తత్వం ఏంటంటే, మకర రాశి అధిపతి శని భగవానుడు, అది ప్రాక్టికల్గా కర్మాధిపతి స్థానం. సో ఏ విషయమైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. కానీ అక్కడ ఉచ్చ స్థితి ఎవరికంటే కుజుడికి. సో అగ్రెసివ్ ప్లానెట్. సో కుజుడు ఏంటంటే చేసేస్తాడు అండి, నువ్వు దాన్ని గుర్తించి ఇవ్వాలి, ఇవ్వకపోతే కోపం తెచ్చుకుంటాడు, మొండితనంగా ఉండిపోతారు, సైలెంట్గా ఉండిపోతారు. అలా సైలెంట్గా కొన్నాళ్ళు ఎందుకు ఫ్రెండ్షిప్ చేశాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అనేది అవతలకు అర్థం అవుతుంది. ఎందుకంటే తిరిగినప్పుడు అంత ఫ్రెండ్లీగా తిరిగాడు, వద్దనుకున్నప్పుడు అంత అసలు దేనికి అడిగాడు అనేది వాళ్ళకి గుర్తించడానికి ఈ రోజుల్లో వాళ్ళైతే గుర్తించరు. ఒకప్పుడు రోజులైతే గుర్తిస్తారు, కానీ ఈ రోజుల్లో వాళ్ళైతే ఈ మొత్తం ఈ టెలిఫోన్స్ వచ్చిన తర్వాత, ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత అసలు మనిషి రాకపోయినా పట్టించుకోవట్లేదు, ఇంట్లో ఉన్న మనిషినే పట్టించుకోవట్లేదు. ఇంకా బయట వాళ్ళు నా ఫ్రెండ్ ఎందుకు రావట్లేదు ఆఫీస్కి అని కూడా అనుకోరు. ఇలా వీళ్ళు నష్టపోయేది ఒక 40 ఏళ్ళ వరకు రిలీజ్ అవ్వరు. వీళ్ళు 40 ఏళ్ళ వరకు ఇలాగే కష్టపడుతుంటారు. 40 ఏళ్ళ తర్వాత వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని రిలీజ్ అయిన తర్వాత కానీ వీళ్ళు చేసిన శ్రమ అంతా పోయినట్టే కదా లెక్క. ఇది ముందు వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ విషయమైనా మొహమాటం లేకుండా ప్రాక్టికల్గా మాట్లాడాలి. ఇది నా పరిస్థితి, నాకు ఇంత అమౌంట్ ఇస్తేనే చేస్తాను అని చెప్పగలగాలి. అలా చెప్పకుండా ఏ రోజు నోరు మూసుకొని పని చేస్తామో అంతవరకు బానిసలాగా పని చేయించుకుంటారు తప్ప రూపాయి ఇవ్వరు. ఇది మకర రాశి వాళ్ళు. ఇది ఒక అబ్బాయి విషయం కాదు, అమ్మాయిల విషయంలో కూడా ఇంటికి పెద్ద కోడలుగా బాధ్యత తీసుకొని ఇంట్లో అన్ని విషయాలు ఈమె మొత్తము చేయడం వల్ల డిపెండ్ అయిపోతారు. పొద్దున్న లేస్తే కొన్ని రోజులతో ఏమవుతుందంటే వాళ్ళు రివర్స్లో పోట్లాడతారు. నువ్వు పొద్దున్న లేచి కాఫీ ఇస్తావు, ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ కాఫీ అని అడుగుతారు. అరే ఈమె గుంట్లో రాలేదు అందుకే లేవలేదు అని అడగరు, నువ్వు కాఫీ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతారు. ఇక్కడ ఏంటంటే తత్వం, వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, నువ్వు చేసినంతసేపు చేయించుకుంటారు, చేయకపోతే ఎందుకు చేయలేదని అడుగుతారు తప్ప ఎందుకు చేయలేకపోయింది అని చెప్పి జాలిపడరు. ఇది మకర రాశి వాళ్ళ లైఫ్ స్టైల్లో. సో దీంట్లో ఒకటి ధనానికి కానీ ఎమోషన్ కానీ ఎక్కడ చోటు ఉంది, ఇక్కడ వేరే మొహమాటమై వీళ్ళని ముంచేస్తుంది. అది ముఖ్యం. మరి వీళ్ళ ఫైనాన్స్ యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు మొహమాటాన్ని వదిలేసి రావాలి. ఏ విషయమైనా సరే క్లారిటీగా మాట్లాడుకోవాలి. అది ఎలా అంటే అగ్రెసివ్గా మాట్లాడకూడదు. ఇప్పుడు కుజుడు అగ్రెసివ్ తత్వం కదా, వీళ్ళు మాట్లాడడం మొదలు పెడితే
విపరీతంగా కోపంగా మాట్లాడతారు, ఆ మొండితనంగా మాట్లాడతారు, అది మొత్తం రిలేషన్ బ్రేక్ అవుతుంది. అలా మాట్లాడకుండా న్యాచురల్గా చాలా సాఫ్ట్గా కూల్గా ఒక ప్లాన్ గీసుకొని వేరే ఒక వ్యక్తికి ఎలా అయితే ప్లానింగ్ ఇస్తారో వీళ్ళు అదే ప్లానింగ్ వీళ్ళు చేసుకొని ఆ ప్లానింగ్ ప్రకారం మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నా అక్కడ ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడగలగాలి. సరే అయితే నువ్వు ఇవ్వా, అది ఓకే అని చెప్పి అక్కడ పడేసి వచ్చేసావంటే ఇంక అయిపోయింది. అక్కడ వాడికి కావాల్సిన అదే ఏదైతే పాయింట్ అంటే వదిలేసి వెళ్ళిపోతారో అని చెప్పి ఆలోచిస్తుంటారు. దాని కాకుండా మనకున్న తెలివితేటలతో పక్క వాళ్ళకి ఏదైతే ప్లానింగ్ ఇస్తున్నామో ఆ ప్లానింగ్తో మనం చేసుకోవాలి. అలా వీళ్ళు ప్లానింగ్ చేసుకోగలిగినప్పుడు ధనం సంపాదించగలరు, విపరీతంగా ధనం సంపాదిస్తారు. ధనం విషయంలో వీళ్ళకి మళ్ళీ మామూలుగా ఉండదు, ధనం వచ్చితే బ్రహ్మాండంగా వస్తుంది. కాబట్టి ఈ మొహమాటాన్ని ఈ గట్టిగా మాట్లాడే తత్వాన్ని రెండు తగ్గించాలి. ఉంటే మొహమాట పూర్తిగా ఏమి మాట్లాడితే అన్ని విషయాలు అడిగేస్తాయి, ఇంకా రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. అంటే మనసులో ఇంత పెట్టుకుని మాట్లాడుతున్నాడా అనే తత్వం వచ్చేసినప్పుడు మొత్తం బ్రేక్ అయిపోతుంది రిలేషన్. ఇక మళ్ళీ వాళ్ళ మొహం చూడరు, లైఫ్లో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళరు వీళ్ళు. అంత ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. 25 years ఫ్రెండ్షిప్ ఉన్న, ఒక 20 years ఫ్రెండ్షిప్ ఉన్న అస్సలు మళ్ళీ వాళ్ళని అడిగేది వాడి ఆలోచించే నా గురించి అని చెప్పి అలాంటి విషయం చేయకూడదు వీళ్ళు. ప్రాక్టికల్గా ఏ విషయాన్ని చెప్పాలి, అడగాలి. ఫ్రెండ్ అయినా సరే. సో మనకి చిన్నప్పుడు జ్యోతివార్త చెప్తారు, తమ్ముడు తనవాడైనా ధర్మం ఏదైతే ఉందో అదే చెప్పాలని చెప్పేసి. సో ధర్మంగా వీళ్ళు బతకగలిగితే, ధర్మంగా చెప్పగలిగితే, మొహమాటం పక్కన పెడితే వీళ్ళు సంపాదించుకోగలుగుతారు. అది ధనం మూలం ఇదం జగత్. ఆ డబ్బే మన ప్రపంచాన్ని నడిపిస్తుంది. కుంభరాశి వాళ్ళ గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్కరికి కూడా బాగా సంపాదించాలని ఆకాంక్ష ఉంటుంది, మరి వీళ్ళకి కూడా ఉంటుంది. ధనపరంగా వీళ్ళకి బాగుండాలన్న లైఫ్ లాంగ్. అలాగే కొన్ని క్షేత్రాలకు వెళ్ళొస్తే కొంత మన లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. మరి వీళ్ళకి టర్నింగ్ పాయింట్ రావాలంటే ఏ క్షేత్రానికి వెళ్ళి విశేషంగా ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, మనీ పరంగా బాగుండాలన్నా కూడా మంచి పరిహారాలు ఉంటే తెలియజేయండి. తప్పకుండా. కుంభరాశి వాళ్ళకి డబ్బు అనేది ప్రధానంగా వాళ్ళు మొదటి నుంచి ఆలోచన విధానం ఏంటంటే చదువుకున్నాక సంపాదించాలనేది. బాగా సెల్ఫిష్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కుంభరాశి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ తత్వము వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు. అయితే ఈ కలియుగంలో అలాంటివి ఆలోచించడం తప్పేం లేదు. ఎందుకంటే ఇవాళ ప్రపంచం అంతా ఎవరికి వాళ్ళు నా జీవితం చూసుకోవాల్సింది తప్ప పక్క వాళ్ళ జీవితం గురించి ఆలోచించే అవసరం లేకుండా పోయింది. ఒకప్పుడైతే అలా ఉండేది. ఒక ఊర్లో ఉన్నాము అంటే ఆ ఊర్లో ఏదైనా సమస్య వస్తే ఆ ఊర్లో అందరూ ఒకటి, మేము మీకు ఉన్నాం కదరా ఎందుకు భయపడతారు అని చెప్పి తలోక పని తలోక చెయ్య వేసి ఏదైనా డబ్బు ఇబ్బంది వచ్చినా నా దగ్గర 10,000 ఉన్నాయి, నా దగ్గర 20,000 ఉన్నాయని చెప్పి అలా మూట కట్టి అలా పెళ్లి కానీ ఇది ఒక ఇల్లు కానీ కట్టేవాళ్ళు. సరే నువ్వు కట్టుకున్నప్పుడు నీకు సాయం చేశాను, రేపు నేను కట్టుకున్నప్పుడు నువ్వు నాకు సాయం చేయి అని మనకి ఊర్లో పూర్వం అలా ఉండేది. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నావు డబ్బులు కావాలంటే అందరు ఇచ్చేవాళ్ళు. ఇవాళ అసలు ఏదైనా కట్టుకుంటున్నామంటే ఎలా సంపాదించుకుంటున్నారు వీళ్ళు, అప్పుడే ఎలా కట్టేసుకుంటున్నారు వీళ్ళు అనే ఆలోచన తప్ప ఇచ్చేది లేదు. ఎలా తెచ్చుకుంటున్నాం అనే ఒక బాధ, మళ్ళీ ఒక అసూయ మన మీద, ఇవి కనిపిస్తున్నాయి ఈ కలియుగంలో. అందువల్ల వీళ్ళు సెల్ఫిష్గా ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కొన్నా నాకేంటి, నా కుటుంబానికి ఫస్ట్ ప్రయారిటీ, నాకు ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటారు. ఈ ఫస్ట్ ప్రయారిటీ అనుకునేది అది నచ్చదు. ఎందుకంటే కుంభరాశి అధిపతి శని భగవానుడు, అది కర్మాధిపతి. ఆయన ఏంటంటే ధర్మానికి మూలం ఆయన. సో ధర్మం ఎలా ఉంటుంది అంటే అది పక్షపాతం చూపించకుండా ఎవరికైనా ఒకటే పద్ధతిలో ఉంటుంది. ఆ ఒకటే పద్ధతిలో ఉండే ధోరణిలో ఉన్నప్పుడు అది రాశాధిపతి శని భగవాన్ కనుక వీళ్ళు ఆలోచించే విధానం వల్లే ఆలస్యంగా వాళ్ళకి ఫలితాలు ఇస్తుంటారు. చాలామంది కుంభరాశి వాళ్ళకి వైవాహిక జీవితం బాగుండదు, పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అండర్స్టాండింగ్ ఉండదు, చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాగే కొంతమంది కెరియర్ గ్రోత్ అనేది నార్మల్గా వెళ్తుంటుంది తప్ప హై రేంజ్కి వెళ్తూ, కొంతమంది కెరియర్లో గ్రోత్ వచ్చినప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇలాంటివి ఏవో ఒక లోటుపాట్లు ఈ కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంటాయి. సో వీళ్ళకి ధనం లేదని కాదు, ధనం మాత్రం వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, ధనం సంపాదిస్తారు. అది ఎలా అంటే వాళ్ళు చిన్న ఉద్యోగం చేసినా సరే డబ్బు సంపాదించాలి, నేను ఇండిపెండెంట్గా ఉండాలి అనే తత్వాన్ని తీసుకొస్తారు. ఎందుకంటే కుంభరాశి అధిపతి ఎవరు? శని భగవానుడు. శనేశ్వరుడు ఏంటి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అది ఆయన తత్వం. పక్షపాతం చూపించాడు. ఇప్పుడు ఆయనకి 4 కొడుకులు అనుకో, 4 కొడుకులకి ఒకటే పద్ధతి ఏంటంటే ఎవరైనా సరే నువ్వు కష్టపడాలి, సంపాదించుకోవాలి, నీ సంపాదన నువ్వు తెచ్చుకోవాలి. ఒక పక్షి రెక్కలు వచ్చేవరకు పక్షికి దాని పిల్లలకి అన్నం పెడుతుంది, దానికి రెక్కలు రాగానే అది వదిలేస్తుంది. అంతేగాని పక్షికి రెక్కలు వచ్చినా సరే నేను మోసుకుపోతాను, నీకే నేను ఆహారం తీసుకొస్తాను, ఏ పక్షి శాస్త్రంలోని పక్షుల్లో ఎవరు పెట్టరన్నమాట. మీరు ఏదైనా చూడండి, గూట్లో ఆ పిచ్చుకి ఆ రెక్కలు ఇలా వచ్చి అది ఆడే వరకే దాన్ని చూస్తుంది ఆహారం తెచ్చి. వన్స్ దాని రెక్కలు వచ్చాక అది ఎగిరిపోతుంది తప్ప మళ్ళీ ఈ గూటికి రావాలని, ఈ గూట్లో ఉండాలని ఉండదు. సో కుంభరాశి వాళ్ళ తత్వం కూడా అలాగే ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే
వాళ్ళు సంపాదించుకునే తత్వం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు సెల్ఫ్గా డిపెండ్ అవ్వకుండా వాళ్ళు నిలబడిపోతారు. సో ఇలా నిలబడే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా ముందుకు వెళ్తుంటారు. అయితే వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ధనపరంగా కాదు, ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా వరకు. వివాహం జీవితం అంత అనుకూలంగా ఉండదు, దాంపత్య జీవితం అంత అనుకూలంగా ఉండదు. తర్వాత సంతానంతో కొంత ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏ రోజుకున ఎవరికి పెట్టాలని ఆలోచించరు, మనం ఎంత సంపాదించుకున్నా మన ఫ్యామిలీ ఎలాగా అని చూస్తారు. అలా చూసినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరు వస్తారు? ఎవరు ఉండరు కదా, వీళ్ళే ఉంటారు. అప్పుడు అది వీళ్ళ పిల్లలకి అది విరుద్ధంగా అనిపిస్తుంది. అదే భార్యాభర్త మధ్యలో భార్యకి విరుద్ధంగా అనిపించవచ్చు, భర్తకి విరుద్ధంగా అనిపించవచ్చు. ఇప్పుడు ఏదైనా సంపాదిస్తే ₹1 వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి? ఇది మన కష్టపడి సంపాదించిన సొమ్ము, ఇవ్వండి అని చెప్పి అమ్మాయి అనుకోండి, అబ్బాయి అక్కడ ఆలోచన నా కోసం కూడా అంటే ఇవ్వనని చెప్పేస్తుంది మొహమాటం లేకుండా. ఈ విధంగా వీళ్ళు కొంత డ్రాబ్యాక్స్ అనేది కుంభరాశి వాళ్ళకి ఇది ప్రాబ్లమ్స్ తప్ప ధనపరంగా ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువ. అసలు జనరల్గా ఉండదు. వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒక వ్యాపారం వెతికేసుకుంటారు, అలా వచ్చే అవకాశం కూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే శని భగవాన్ కదా అధిపతి, వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పిస్తాడు. బాగున్నప్పటికీ వీళ్ళకి ధనపరంగా రెమెడీ అంటే ఏం చెప్తారు? ధనపరంగా రెమెడీ కాదు, ఫ్యామిలీ పరంగా రెమెడీ. ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఎంత సంపాదించుకున్నా ఒక ఫ్యామిలీ ఉండాలి ఎప్పుడు కూడా. సో ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తేనే అది లైఫ్. అంతేగాని నువ్వు ఉన్నా లేకపోయినా నా లైఫ్ నాదేం. చాలా మంది అమ్మాయిలు డివోర్స్ తీసుకుని వెళ్ళిపోయిన అమ్మాయిలు కుంభరాశి వాళ్ళు ఉన్నారు. సో డివోర్స్ ఇవ్వకుండా కూడా సతాయించే వాళ్ళు కూడా అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. సో డివోర్స్ ఇవ్వరు, హ్యాపీనెస్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు కూడా, అలా సైలెంట్గా కొంచెం ఒక రకంగా ఏడిపించే వాళ్ళు కూడా అమ్మాయిలు ఉన్నారు. సో వీళ్ళ నుంచి మనం మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ పరంగా వీళ్ళు బాగుండాలి. సో ఫ్యామిలీ బాండింగ్ బాగుండాలి అని వీళ్ళు రెమెడీస్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎవరో ఒకరు ఏ విషయమైనా సరే తగ్గి మాట్లాడడం అలవాటు చేసుకొని, వాళ్ళ సెల్ఫిష్ మెంటాలిటీ ఉంది కనుక వీళ్ళు ఎక్కువగా వాళ్ళని ప్యాంపర్ చేయడం చేసుకుంటూ వెళ్తే అదృష్టమైన జీవితాన్ని అనుభవిస్తారు. సో ఒకళ్ళు ప్యాంపర్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు వైఫ్ ఈగో ఉందని మనం ఈగో చూపించాలని రూల్ ఏం లేదు, అలాగే హస్బెండ్ ఈగో ఉన్నారని మనం కూడా ఈగో చూపించాలని రూల్ లేదు ఇక్కడ. సో ఒక బాండింగ్ ఫ్యామిలీ బాగుండాలంటే అవుతుంది. ఇక్కడ ఏంటంటే శని భగవానుడు ఆస్తులు కానీ పిల్లలు కానీ ఇవ్వాలి అంటే వీళ్ళు ఒక ఎమోషన్ బాండింగ్ ఉంటేనే ఇస్తారు. ఎందుకంటే ఆయన కర్మాధిపతి, అంటే కర్మని ప్రాక్టికల్గా అనుభవించేలా చేస్తాడు ఆయన. ఇప్పుడు మన వైఫ్కి వాల్యూ లేదు అనుకోండి, అతను నువ్వు వైఫ్కే వాల్యూ లేదు, ఇప్పుడు నేను ధనం ఇస్తే నువ్వు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తావు, సో నేను ఇవ్వను అని చెప్పి ఆయన ఇవ్వరు. చాలా వరకు ఇల్లు కట్టుకున్నాక మనశ్శాంతి లేకుండా ప్రశాంతి లేకుండా ఉన్న వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఉన్నారు. పిల్లల దగ్గర అందుబాటులో లేకుండా వాళ్ళు విదేశాలు ఉండిపోయి మేము ఇక్కడ ఉండిపోయాము, ఏముంది లైఫ్ పెద్దగా ఏం లేదు అంతే లైఫ్ లీడ్ చేస్తున్నాం అని చెప్పే వాళ్ళు కుంభరాశి వాళ్ళే. ఎందుకంటే ఏదో ఒక సంతోషాన్ని దూరం చేసేస్తారు. సో మెయిన్ వీళ్ళు చేసుకోవాల్సిన పాటించవలసింది ఫస్ట్ ఫ్యామిలీని లవ్ చేయడం, ఫ్యామిలీని ఎక్కువగా ప్రేమించడం, అలాగే పక్క వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి. ఎప్పుడు కూడా దానం చేసే గుణం రావాలి వీళ్ళకి. ఎంత దానం చేస్తారో అంత వస్తుంది వీళ్ళకి. సో వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో ₹10 వస్తున్నాయి, ₹2 దానం చేయండి, మిగతా ₹2 వడ్డీతో సహా మళ్ళీ ₹2000 వస్తాయి. అలాంటి కాంబినేషన్స్ వస్తాయి. వీళ్ళు ఎప్పుడైతే ఎవరికైనా దానం చేయడమో ఎవరికైనా సాయం చేయడం మొదలు పెడితేనే వాళ్ళ లైఫ్లో సాధించగలరు. ఈ రెండు చేయకపోతే ఏ రోజుకి వాళ్ళు సాధించలేరు. ఇది కుంభరాశి వాళ్ళు చేసుకోవాల్సింది. మేడం ఇది కలియుగము, మరి కలియుగంలో అన్ని 99.9% సమస్యలు డబ్బు వల్లే. డబ్బు బాగుంటే ఏ సమస్యలు ఉండవు అంటూ ఉంటారు. మీనరాశి వాళ్ళ గురించి మాట్లాడదాం. వీళ్ళకి ధనాన్ని ఇచ్చే అధిపతి ఎవరు? వీళ్ళకి ఫైనాన్స్ బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అలాగే గ్రహాలతో సంబంధం లేకుండా రాశిని బట్టి జీవితంలో ఒక్కసారన్నా ఏ ఆలయానికి వెళ్ళొస్తే వీళ్ళ లైఫ్ బాగుంటుందంటారు? సో మీనరాశి అనగానే రాశాధిపతి గురువు గనక, సో ధనకారకుడు వీళ్ళకి గురువు కాదు, రాశాధిపతి గురువు. సో ధనం మనం ఆలోచించినప్పటికీ ధనం కావాలి అనుకుంటే వీళ్ళు ధనాధిపతి ఎవరు మనకంటే ధన భాగ్యాధిపతి వీళ్ళకి కుజుడు అవుతాడు. సో అంటే వీళ్ళు కొంచెం ఏ విషయమైనా ఎమోషన్ని కాకుండా ప్రాక్టికల్గా కొంత ఆలోచించాలి. వీళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదైనా ఒక ఎమోషనల్గానే వెళ్తారు. అది ఏంటంటే నాకు నచ్చితేనే నేను చేస్తాను, ఓ సినిమా డైలాగులు ఉంటాయి కదా, నాకు నచ్చితే నేను చేస్తాను, నాకు నచ్చితే నేను చూస్తాను అని చెప్పేసి అలాగే వీళ్ళ తత్వం ఉంటుంది ఎప్పుడు మనం. అలా ఉండడం వల్ల చాలా వరకు వీళ్ళు మోసపోవడం, లేకపోతే వాళ్ళు నమ్మిన సిద్ధాంతంలో వాళ్ళు వెళ్ళి ఒక్కొక్కసారి దెబ్బతినడము ఇవి జరుగుతుంటాయి. ఏంటంటే ఎమోషనల్గా ఎప్పుడు కొన్నా వర్కౌట్ కాదు, ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. ప్రాక్టికల్గా ఆలోచించగలగాలి. సో ప్రాక్టికల్ విషయాలు వీళ్ళు నచ్చదు. వీళ్ళకి ఏంటంటే ఏ విషయాన్ని పాజిటివ్గా చెప్పండి, నెగిటివ్ చెప్పొద్దు. అది జరుగుతుందని చెప్పండి, జరగదు అది చేస్తే ఇలా అవుతుందని చెప్పొద్దు. అది చేయడానికి ఏమైనా మార్గాలు చెప్పండి, అది మేము చేస్తాం
అని అలాంటి పాజిటివ్ థింకింగ్స్ ఎప్పుడు ఆలోచించినప్పుడు 100% కరెక్ట్, అది అలాగే ఉండాలి. కాకపోతే కలియుగం కనుక కొన్ని విషయాలు ప్రాక్టికల్గా అవసరం. ఎందుకంటే మాకు నచ్చింది మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అంటానంటే ఆ దూరం ఎంతో తెలియకుండా మనం ఒక అంచనా వేసుకొని వెళ్ళిపోతుంటే ఆ దూరం ఎప్పటికీ తరగదు. వీళ్ళ కష్టాలు కూడా అలాగే ఉంటాయి. సో మీనరాశిలో చాలా వరకు 99% వాళ్ళు ఎమోషన్తో అన్ని నమ్మి అంతా చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఏదైనప్పుడు మనం ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాం మీకు. ఒక ఊర్లో పెళ్లి ఒకరు అనుకుంటే మీనరాశి వాళ్ళు ఆ పెళ్లికి అటెండ్ అయినప్పుడు ఆ పెళ్లి కొడుకు ఏదో కట్నం దగ్గర గొడవ వచ్చి అతను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇంట్లో పెద్దవాళ్ళతో అక్కడ ఉన్న వాళ్ళతో గొడవ. అక్కడ ఫస్ట్ అనుకున్న మాట ఇది, తర్వాత ఇది ఇస్తా అన్న టైంలో ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కనుక రేపు చేసుకున్నాక ఇవ్వకపోతే ఏంటి అని చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్లో మీనరాశి వాళ్ళు వీళ్ళని ఇద్దరిని బ్యాలెన్స్ చేసి మీరు థింక్ పాజిటివ్, వీళ్ళు పాజిటివ్ ఆలోచిస్తుందా, మీరు ఎందుకు అలా అనుకుంటారు, ఆ సమయానికి సందర్భం పడలేదు వాళ్ళకి, కానీ అయ్యాక ఎందుకు ఇవ్వరు, ఒకసారి మాటిస్తే ఇస్తారు కదా అని మధ్యవర్తిగా వీళ్ళుండి వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసి చేసేసుకోమని చెప్పారు. చేసేసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆలోచించారో అది జరిగింది. అక్కడ పెళ్లి అయిపోయిన తర్వాత వీళ్ళు ఇవ్వలేదు. ఏంటి పెళ్లి అయిన తర్వాత ఇస్తా అని చెప్పిన వాళ్ళు ఇస్తా అని చెప్పి మధ్యవర్తి చేసినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, వాళ్ళిద్దరికి భద్రశత్రులు ఎవరు, మీనరాశి వాళ్ళు వీళ్ళయ్యారు. ఎందుకంటే ఇప్పిస్తా అన్నవాడు మధ్యలో నించున్నాడు, ఇప్పించలేదు అని ఇతను తిట్టుకుంటూ, మళ్ళీ అతను మధ్యలో రాకపోయి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తాళి కట్టించేవాళ్ళు, మేము గట్టిగా బెదిరించైనా సరే అనవసరంగా వచ్చి ఇస్తామని చెప్పి మేము మధ్యత్వం మభ్య పెట్టి ఆపించేసి అది చేపించారని చెప్పేసి ఇక్కడ చేసిన పుణ్యకార్యం గురించి ఆలోచించదు ఎవరును. అయిపోయిన తర్వాత వచ్చిన నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని విలువేస్తారు. అది చాలా వరకు మీనరాశి వాళ్ళకి ఎప్పుడు అవుతుంటుంది. అది జనరల్గా ఇది చిన్న ఇన్సిడెంట్, ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంట్. ఇది ఒకరు జరిగింది పాపం. వాళ్ళు చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, చేసుకున్న ఇస్తా అన్న వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి బాగానే ఉన్నారు. వీళ్ళిద్దరికి ఎప్పటికీ ఒక ఫ్రెండ్లీగా ఉండే అతను ఏ విషయమైనా వెల్ విషర్గా ఉన్న అతన్ని శత్రువుగా చేస్తారు. పైగా ఇతను ఏం చేస్తున్నాడు అనేది ప్రతిరోజు వాళ్ళ వాచింగ్ అనమాట. అంటే వీడు బాగానే ఉన్నాడా, బాగుపడుతున్నాడా, బాగానే సంపాదించేస్తున్నాడా అనే దాని మీద వాచింగ్. ఇక్కడ చేసిన తప్పు ఏంటి, వాళ్ళదే తప్పు కదా, వీళ్ళు తప్పు లేదు కదా. అయినా సరే ఇక్కడ అలాంటి నిందలు మీనరాశి వాళ్ళకి పడుతుంటాయి. సో వీళ్ళు అందుకని ఎమోషన్గా ఎప్పుడు ఏ పని చేయకూడదు, ప్రాక్టికల్ ఆలోచించాలి. అది వాళ్ళు సిద్ధం వాళ్ళు వదిలేసి ఉంటే అది ఏదైతే తెలియదు. వీళ్ళు మంచితనానికి పోయి చాలా విషయాలు అది కోర్ తెచ్చుకుంటారు కొన్ని విషయాలు. అది వీళ్ళకి శత్రువుగా మారుతుంది, కరుసుగా మారుతుంది, శాపాలుగా మారుతాయి. అందువల్ల మీనరాశి వాళ్ళకి ధనం నిలబడకుండా ఖర్చు అయిపోతుంటుంది. సంపాదించలేరు కాదు, సంపాదిస్తారు. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎంత కావాలో అంత వస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది నిలబడదు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఏదో ఒక స్థలం కొనాలన్నా అది పెద్ద టాస్క్ అయిపోతుంది వాళ్ళకి లైఫ్లో. సో ఉద్యోగాలు బాగుంటాయి, వ్యాపారాలు బాగానే ఉంటాయి. సో దాంట్లో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రాశాధిపతి గురువు కనుక వీళ్ళు మనుషులతో మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. ఎవరినైనా చాలా ఈజీగా వాళ్ళ వర్షన్ ఏంటో వీళ్ళు అర్థం చేసుకొని ఆ తత్వాన్ని వీళ్ళు తెలుసుకొని మాట్లాడతారు. వాళ్ళకి ఏం కావాలో అది వీళ్ళు ఇవ్వగలుగుతారు, మాట్లాడగలుగుతారు. కానీ వీళ్ళు చేయాలంటే చేయరు. అది మెయిన్ ఉన్న మీనరాశికి డ్రాబ్యాక్ అది.